బౌండరీ లైన్ ఉంటే వాటితో కొన్ని స్టేట్స్ అనే షేరింగ్ ఉన్నాయి కదా. ఈ 7 ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్తో కొన్ని స్టేట్స్ అనేవి షేరింగ్ ఉన్నాయి. ఇందులో ఎవరెవరికి ఇష్యూస్ గొడవలు లేవు అంటే ఆల్రెడీ మనం చూసుకోండమ్మా. ఈ ప్రాంతం మీకు చెప్పాను, మళ్ళీ ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఇట్లా ఉన్నటువంటి ఈ స్టేట్ అంతా కూడా చూడమ్మా వెస్ట్ బెంగాల్ అండి. ఇలా ఉంటుంది వెస్ట్ బెంగాల్. ఈ లైన్ అంతా కూడా ఎవరమ్మంటే వెస్ట్ బెంగాల్. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి బార్డర్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఈ కంట్రీ ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఓన్లీ కేవలం ఈ బౌండరీ అంతా కూడా ఈ మిడిల్ ఇలా ఉన్నటువంటి స్టేట్ ఏమంటే మేఘాలయ. ఓకేనా, ఇది మనకి మేఘాలయ. ఇక్కడ క్లియర్గా మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఇది స్టేటు మిజోరం, ఈ రాష్ట్రం త్రిపుర. ఓకేనా, మనకి మణిపూర్ ఉంటుంది, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ అండి. ఇది మనకు ఉన్నటువంటి భూటాన్తో పాటు ఇది రిమైనింగ్ ఈ దేశం అంతా మనకి మయన్మార్ అండి. ఏ దేశం అంటే మయన్మార్. ఏఆర్ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఎల్ అంటే నాగాలాండ్, ఎంఏ అంటే మణిపూర్ అండి. ఓకేనా, ఈ మిడిల్లో ఉన్న ఏదైతే ఈ మిడిల్లో ఏరియా ఉంచుడండి. ఇక్కడ ఈ మిడిల్ ఏరియాలో ఉన్న స్టేటే మనకి ఏ స్టేట్ అమ్మా? అస్సాం అండి. ఏ స్టేట్ అమ్మ ఇదంతా? అస్సాం బార్డర్. ఇలా వస్తుంది స్టేట్ నేమ్ మనకి అస్సాం. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ చూడండి. ఈ ప్రదేశాన్ని మనకి ఆల్రెడీ ఏ ప్రాంతం అని చెప్పాను? ద గేట్వే ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఇది గేట్వేగా ఉంటుంది. ఏ స్టేట్ అమ్మా? దీన్ని చికెన్ నెక్ అంటాడు. కోడి మెడ ఆకారంలో ఉన్న ఈ ప్రాంతం గేట్వేలా పనిచేస్తుంది. ఎవరికి? నార్త్ ఈస్టర్న్ స్టేట్కి. దీని పేరు సిలిగురి. సిలిగురిని ఏమంటారంటే ద గేట్వే ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని. సో ఈ కంట్రీ మనకి ఏంటంటే నేపాల్. పైన ఈ దేశం అయితే చైనా, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా పిఓకే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ఉంటుంది. ఇట్లా జమ్మూ కాశ్మీర్ అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం లదాఖ్ అండి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకేనా, పంజాబ్ ఇది. సో రిమైనింగ్ స్టేట్ రాజస్థాన్ అండ్ గుజరాత్ అండ్ రాజస్థాన్. ఓకేనా, సో ఈ బౌండరీ అంతా కూడా మనకి పాకిస్తాన్ దేశం. ఇప్పుడు ఏ దేశంతో ఏ కంట్రీస్ షేరింగ్ ఉన్నాయనేది క్లియర్గా మీరు రాయొద్దు, ముందు వినండి, ఆ తర్వాత రాసుకుందారా. ఓకేనా, సరే మనకి క్లియర్గా మీకు పాయింట్ రైజ్ అవుతుంది చూసుకొని. పాకిస్తాన్ ఇండియా షేర్డ్ బై స్టేట్స్ అంటే ఈ యొక్క పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ బౌండరీగా ఏ స్టేట్స్ ఉన్నాయి? ద షేర్డ్ బై కంట్రీ ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్కి బార్డర్ బై స్టేట్స్ అంటే ఏమున్నాయేమో? పాకిస్తాన్ బార్డర్డ్ బై ఇండియన్ స్టేట్స్ అంటే ఏమేమి ఉన్నాయి? పాకిస్తాన్ అటాచ్ ఉన్నటువంటి ఇండియన్ స్టేట్స్ అంటే చూసుకోండి ఏమేమి వస్తాయి ఇక్కడ, క్లారిటీ చూసుకోండి, చెప్పాలి. పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్గా ఏ స్టేట్స్ ఉన్నాయి ఓవరాల్గా? గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, పంజాబ్ ఉంది, అండ్ జమ్మూ కాశ్మీర్ ఉంది, లదాఖ్ ఉంది. ఇవన్నీ ఎవరితో షేరింగ్ ఉన్నాయమ్మా? పాకిస్తాన్తో షేరింగ్ ఉంది. అదే ఆఫ్ఘనిస్తాన్తో షేరింగ్ అంటే ఒకే ఒక్క కంట్రీ స్టేట్ మాత్రమే షేరింగ్ ఉంది. ఎవరమ్మా అంటే లదాఖ్ మాత్రమే షేరింగ్ ఉంది. సరే మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ షేరింగ్ బౌండరీ స్టేట్స్ అనేటప్పటికి భారత్కి పాకిస్తాన్కి సరిహద్దున ఉన్న ప్రదేశాలు ఏమున్నాయి? పాకిస్తాన్తో ఏ స్టేట్స్ బార్డర్లో షేరింగ్ ఉన్నాయంటే గుజరాత్ ఒకటి పాకిస్తాన్తో షేరింగ్ ఉంది ఇంటర్నేషనల్గా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అని ఉండేది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బదులు జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయినాయి. ఏంటంటే 2 యూటీస్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఎప్పుడు విభజించారు దీన్ని? 2019 అక్టోబర్ 31. బిల్లు ఎప్పుడు యాక్టివ్గా మారింది అంటే 2019 ఆగస్టు 5.
చూస్తారా, మనం స్టార్టింగ్లో ఒక రోజు కూడా చెప్పిన జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం ఏ రోజున 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది అంటే మనం అప్పుడు ఏం చేయాలంటే 2019 అక్టోబర్ 31 అని చెప్పాలి. దీనికి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశాడంటే 2019 ఆగస్టు 5 అని చెప్పాలి. ఇప్పుడు ఏంటి ఆర్టికల్ ఎంత మీద 370 రద్దు చేసేది. ఆల్రెడీ మీకు పాలిటీలు ఇదంతా సార్ చెప్పే ఉంటారు. ఆర్టికల్ 370 దాని మొత్తం నేను ఇక్కడ డిస్కస్ చేయను, ఓకేనా. సో మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇంకా చైనాతో సరిహద్దులను చూసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్ ఉషా అని గుర్తుపెట్టుకోండి. ఎల్ ఉషా అనే అమ్మాయి ఏ లైన్ దగ్గరికి రీచ్ అయ్యిందంటే భారతదేశం నుండి మెక్మోహన్ రేఖ దగ్గరికి చేరుకుంది. ఎల్ ఉషా అంటే అందులో స్టేట్స్ ఉన్నాయి. ఎల్ అంటే ఏంటమ్మా? ఎల్ అంటే లదక్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే ఏ స్టేట్ అమ్మా? సిక్కిం. ఎస్ అంటే సిక్కిం అండ్ హెచ్ అంటే ఏంటమ్మా? హిమాచల్ ప్రదేశ్. ఏ అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇందులో ఒక యూటీ ఉంది, 1 యూనియన్ టెరిటరీ ప్లస్ 4 స్టేట్స్. 1 యూనియన్ టెరిటరీ అండ్ 4 స్టేట్స్ కలిపి ఎవరితో షేరింగ్ ఉన్నాయి? చైనాతో షేరింగ్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతాలు చైనాకు సరిహద్దుగా ఉన్నాయంటే లడక్ అనే ప్రాంతం చైనాతో సరిహద్దు ఉంది. అండ్ యు అంటే ఏంటమ్మా? ఎల్ ఉషా అని షార్ట్ కట్ పెట్టాను. యు అంటే ఏంటి చూడమ్మా, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే స్టేట్ సిక్కిం, హెచ్ అంటే ఏంటి? హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ ఎవరితో షేరింగ్ ఉన్నాయంటే చైనాతో షేరింగ్ ఉన్నాయి. సుబ్బు అని గుర్తుపెట్టుకున్నారనుకోని సుబ్బు నేపాల్ వెళ్ళాడని గుర్తుపెట్టుకుంటే సుబ్బుగాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? సుబ్బు నేపాల్ వెళ్ళాడని గుర్తుపెట్టు. సుబ్బులో ఏ రాష్ట్రాలు ఉన్నాయో చూసుకొని. సుబ్బులో ఎస్ అంటే ఏ స్టేట్ అమ్మా? సిక్కిం, ఓకేనా. యు అంటే ఏ స్టేట్? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ తర్వాత మరో బి అంటే ఏ రాష్ట్రం అమ్మా? బీహార్. బి అంటే బీహారు, మరో బి అంటే బెంగాల్. బి అంటే బెంగాలు, బి అంటే బీహార్. అంటే మరి యు అంటే అర్థం ఏంటమ్మా? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అని. ఇవన్నీ ఎవరితో షేరింగ్ ఉన్నాయమ్మా? షేరింగ్ విత్ నేపాల్. అంటే నేపాల్కి ఏ రాష్ట్రాలు, భారతీయ రాష్ట్రాలు ఇంటర్నేషనల్ బౌండరీలో ఉన్నాయంటే ఏ రాష్ట్రాలు ఉన్నాయమ్మా చెప్పాలి. ఇక్కడ ఏ రాష్ట్రం షేరింగ్ ఉంది? ఉత్తరాఖండ్ నేపాల్ బార్డర్లో ఉంది. ఉత్తరాఖండ్తో పాటు ఎవరున్నారమ్మా? ఉత్తరప్రదేశ్ షేరింగ్ ఉంది. ఉత్తరప్రదేశ్తో పాటు నేపాల్ బార్డర్లో ఎవరున్నారు? బీహార్ ఉంది. బీహార్తో పాటు ఏ స్టేట్ అమ్మా? వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్తో పాటు మరొక వైపు ఏ రాష్ట్రం ఉంది? సిక్కిం. ఇప్పుడు రిమైనింగ్ మనకి బంగ్లాదేశ్కి షేరింగ్ స్టేట్స్ అంటే సింపుల్గా మీరు ఏం చెప్తారు? బంగ్లాదేశ్కి అయితే చూడండి, ఇది బంగ్లాదేశ్ బార్డర్ కదా. ఈ బంగ్లాదేశ్ బార్డర్లో ఏ రాష్ట్రాలు బార్డర్లో ఉన్నాయంటే మన భారతదేశం చెందిన ఏ రాష్ట్ర బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నాయి? అవసరం ఏ రాష్ట్రాలు వస్తుందమ్మా? వెస్ట్ బెంగాల్. చూసుకోండి, వెస్ట్ బెంగాల్ తర్వాత ఈ బౌండరీ అంతా అస్సాం అండి. ఎవరు వస్తారు? ఇదంతా అస్సాం. తర్వాత ఈ బౌండరీ అంతా ఎవరున్నారు? మేఘాలయ. మేఘాలయ తర్వాత మళ్ళీ ఈ బౌండరీ అంతా మళ్ళీ అస్సాం ఉంది. మళ్ళీ ఇక్కడ ఏ రాష్ట్రం? 3 సైడ్స్ కూడా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ బంగ్లాదేశ్కి ఏ కంట్రీ ఉంది? 3 సైడ్స్ కూడా బంగ్లాదేశ్తో ఏ కంట్రీ సరిహద్దు, ఏ స్టేట్ సరిహద్దు ఉంది? త్రిపుర అండ్ మిజోరం. అంటే ఈ స్టేట్స్ అన్ని ఎవరితో ఇంటర్నేషనల్ షేరింగ్ ఉన్నాయి? బంగ్లాదేశ్, ఓకేనా. లేకపోతే మయన్మార్ బార్డర్లోకి వచ్చినప్పటికీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అంటే అన్నా మమ్మీ. సో అన్నా మమ్మీ రాష్ట్రాలు అంటే ఏమొస్తాయి? మా అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరం. ఈ 4 స్టేట్స్ ఎవరితో షేరింగ్ ఉన్నాయంటే ఎవరి బౌండరీలో ఉన్నాయి? మయన్మార్ బార్డర్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. అన్నా మమ్మీ అంటారు, లేదా అన్నా మమ్మీ స్టేట్స్ అని. ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా చూసుకొని భారతదేశానికి 2 మేజర్ బౌండరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ల్యాండ్ బౌండరీస్, కోస్టల్ బౌండరీస్. ల్యాండ్ బౌండరీస్లో టోటల్గా మనకి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ యొక్క లెంత్ ఎంత? 15,106 కిలోమీటర్స్. ఈ 15,106 కిలోమీటర్లలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఎవరని చెప్పుకున్నాను?
బంగ్లాదేశ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎవరున్నారు? చైనా తర్వాత ఎక్కువ షేరింగ్ ఎవరున్నారు? పాకిస్తాన్. నెక్స్ట్ వన్ పాకిస్తాన్ తర్వాత నేపాల్ తర్వాత ఎక్కువ షేరింగ్ ఎవరున్నారు? మయన్మార్ తర్వాత భూటాన్. లీస్ట్ అయితే మనకి ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్ ఇస్ అ లీస్ట్. సో ఇక్కడ ఏ మీరు రాయడానికి ప్రయత్నం చేస్తాను. ముందు రాయదు సార్, వినండి. ముందు వినండి సార్, మీరు మ్యాగ్జా రాస్తాను, అందుకే కాన్సెప్ట్ ముందు వినండి, తర్వాత రాసుకుందరండి. ఇక్కడే ఉంటుంది, ఏముండదు. ఓకేనా? మీకు అవసరమైతే ఆ పీడిఎఫ్ కూడా సేవ్ అయ్యేది, ఇబ్బంది లేదు. ముందు వినండి, లేదంటే మళ్ళీ ఇదే రికార్డ్ అయ్యేది, మళ్ళీ యూట్యూబ్లో కావాలంటే ఉంటే మళ్ళీ నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు, మనమే. ఓకేనా? ముందు వినండి. చూడమ్మ, ఇక్కడ ఒక్కొక్క కంట్రీ ఈ 15,106 కిలోమీటర్లు ఓవరాల్గా, బంగ్లాదేశ్తో కొన్ని కిలోమీటర్లు, భూటాన్తో కొన్ని నేపాల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ 15,106 కిలోమీటర్లు ఎన్ని దేశాలతో అంటే 7 దేశాలతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉన్నాం. ఈ 7 దేశాలకి అటాచ్ సరిహద్దులు ఉన్న స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 16 స్టేట్స్ సరిహద్దులు ఉన్నాయి. అండ్ 2 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇవి 17 ఉండేవి, దాని బదులు ఇప్పుడు ఏమైంది, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం వల్ల 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 16 రాష్ట్రాలు. అంటే మన భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 7 దేశాలతో సరిహద్దు ఉన్నాయంటే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఎన్ని దేశాలతో సరిహద్దును పాలు పంచుకుంటానే? 7 దేశాలు. ఏ దేశానికి ఏ స్టేట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి మనం చూసుకుంటే బార్డర్డ్ బై స్టేట్స్ అంటే ఏమొస్తాయి? పాకిస్తాన్తో సరిహద్దున ఉన్న భారతీయ రాష్ట్రాలు అంటే ఏమొస్తాయి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. ఆఫ్ఘనిస్తాన్తో షేరింగ్ అయితే ఒక్క స్టేట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్తో, ఎవరున్నారా? లడాక్. అంటే లడాక్ అనేది ఓన్లీ ఒక్క కంట్రీతో, కంట్రీస్ అయితే 3 కంట్రీస్తో సరిహద్దు ఉంటుంది, అదే వేరే విషయం. అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి సరిహద్దు ఉన్న భారతీయ రాష్ట్రాలు అంటే ఒకటే సరిహద్దు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కి ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక లడాక్ మనం చూసుకోండి, అదే మనకి ఇది ఇక్కడ నుంచి ఏ బార్డర్ స్టార్ట్ అవుతుందంటే ఇదంతా కూడా చైనా బార్డర్ స్టార్ట్ అవుతుంది. చైనా సరిహద్దుల్లో ఎక్కడ అండి, మళ్ళీ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా. చైనాకి ఏ రాష్ట్రాలు ఇండియాలో బార్డర్లో ఉన్నాయంటే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? లడాక్ ఉంది, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, దాన్ని మనం కోడ్లు ఏమన్నా ఉషా అన్నాం. నేపాల్ బార్డర్లో ఉన్న భారతీయ రాష్ట్రాలు అంటే ఏమేమి వస్తాయి? నేపాల్, సుబ్బులో ఎస్ అంటే ఏంటమ్మా? సిక్కిం, యు అంటే ఏంటి? ఉత్తరాఖండ్, బి అంటే బీహార్, మరో బి అంటే బెంగాల్, మరో యు అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్. అంటే నేపాల్తో ఎన్ని స్టేట్స్ షేరింగ్ ఉన్నాయమ్మా? 5 స్టేట్స్. ఇదంతా ఎవరి బార్డర్ అండి? ఇది భూటాన్ బార్డర్. మరి భూటాన్తో ఎవరు షేరింగ్ ఉన్నాయి చూసుకోండి. భూటాన్తో ఏ స్టేట్స్ ఉన్నాయి చూడండి. భూటాన్కి ఒకవైపున ఎవరు ఉన్నారమ్మా? సిక్కిం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్. ఏ స్టేట్స్ ఉంది? దీన్నే బాసా అని గుర్తుపెట్టుకోవాలి, బాసా. బి అంటే ఏ రాష్ట్రం అమ్మ? వెస్ట్ బెంగాల్. ఏ అంటే అస్సాము, ఎస్ అంటే సిక్కిం, మరో ఏ అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. అంటే బాసాలో 4 లెటర్స్ ఉన్నాయి, ఆ 4 లెటర్స్ 4 స్టేట్స్ని ఇండికేట్ చేస్తానే అర్థమండి. బాసాలో బి అంటే ఏంటమ్మా? బెంగాల్, ఏ అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, ఎస్ అంటే ఏంటి? సిక్కిము, ఏ అంటే అస్సాం. అంటే సిక్కిం స్టేటు, వెస్ట్ బెంగాల్ స్టేటు, అస్సాం స్టేటు, అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 స్టేట్స్ ఎవరితో సరిహద్దు కూడా ఉన్నాయండి? భూటాన్తో సరిహద్దు. అన్నామమి అంటే తెలుసు కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఈ 4 స్టేట్స్ ఎవరితో సరిహద్దు ఉన్నాయంటే మయన్మార్ బార్డర్లో ఉన్నాయి. ఇకపోతే బంగ్లాదేశ్ బార్డర్లో మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఎవరితో సరిహద్దు ఉన్నాయంటే బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూస్తారు కామన్గా, అంటే కొన్ని స్టేట్స్ మనకు చూసుకుంటే 3 కంట్రీస్తో షేరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ సిక్కిం తీసుకుంటే, సిక్కిం ఇంటర్నేషనల్ షేరింగ్ విత్ 3 కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ విత్ 3 కంట్రీస్. సిక్కిం అనే రాష్ట్రానికి 3 దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిక్కింకి ఒకవైపు ఏ రాష్ట్రం ఉంది? కలర్ వాడుకుంటే చూసుకోమా, సిక్కింకి ఒకవైపున ఎవరున్నారండి? చైనా. సిక్కిం మరోవైపున ఎవరున్నారు? నేపాల్. మరోవైపున ఎవరున్నారు? భూటాన్. ఎవరున్నారు? భూటాన్. అంటే ఎన్ని కంట్రీస్తో షేరింగ్ ఉంది? ఇది 3 కంట్రీస్. అవి రాసుకోండి. సిక్కిం 3 దేశాలతో సరిహద్దు కలిగిన
మెయిన్ పాయింట్స్ రాసుకొని స్టేట్స్ విత్ యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఫార్మ్డ్ బౌండరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఫార్మ్డ్ బౌండరీస్ విత్ త్రీ కంట్రీస్, అండ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన కొన్ని మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మూడేసి దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం జరిగింది. వాటికి మూడు వైపులు ఏమున్నాయమ్మా? ఇంటర్నేషనల్ బౌండరీ విత్ బౌండరీస్ ఫార్మ్డ్ విత్ త్రీ కంట్రీస్ అండి. ఎటువైపును చూసినా దానికి త్రీ కంట్రీస్ వస్తాయి. అలాంటిది ఏ స్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాను? సిక్కింకి వెస్ట్ డైరెక్షన్లో నేపాల్ ఉంటే, ఈస్ట్ డైరెక్షన్లో భూటాన్ ఉంటే, నార్త్ డైరెక్షన్లో ఏ కంట్రీ ఉంది? చైనా. అంటే సిక్కిం అనేది ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎన్ని కంట్రీస్తో ఉంది అంటే 3 కంట్రీస్తో ఉంది. అట్లాంటివి కొన్ని ఉన్నాయంట. కొన్ని స్టేట్స్, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాలు కలిపి మూడేసి దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం జరిగింది. అవి ఏమిటి చూడమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మీరు కూడా చెప్పుకున్నారు. ఏం చెప్పారమ్మా? సిక్కిం చెప్పారు. ఈ డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది, అందుకే మీకు వినమన్నాను. సిక్కిం అనేది షేరింగ్ విత్ 3 కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఫార్మ్డ్ విత్ 3 కంట్రీస్ కదా. ఆ 3 కంట్రీస్ అనేది ఏమి మీకు తెలుసు? నేపాల్, భూటాను, చైనా. అది క్లియర్ అయిపోయింది. అట్లాంటివి కొన్ని స్టేట్స్, కొన్ని యూటీస్ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ మీకు అక్కడ చూస్తే ఏం చెప్తారు చెప్పండి. చూడండి, డయాగ్రామ్ బట్టి అటుకి 3 కంట్రీస్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉండాలి. మీరు మీద చూస్తేనే చెప్పగలరు. వెస్ట్ బెంగాల్, వెరీ గుడ్. వెస్ట్ బెంగాల్కి ఇక్కడ ఏముందమ్మా? వెస్ట్ బెంగాల్ ఈ బార్డర్ అంతా ఎవరితో ఉంది? నేపాల్తో ఉంది. ఈ బార్డర్ అంతా ఎవరితో ఉంది? భూటాన్తో ఉంది. ఇక్కడున్న ఈ బార్డర్ అంతా భూటాన్ బార్డర్ ఉంటే, ఈ బార్డర్ అంతా ఏంటమ్మా? నేపాల్ బార్డర్ ఉంటే, రిమైనింగ్ బార్డర్ అంతా ఎవరితో ఉంది? బంగ్లాదేశ్తో ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ కూడా ఎన్ని కంట్రీతో బౌండరీ ఉందంటే 3 కంట్రీస్. వెస్ట్ బెంగాల్ ఒక స్టేట్. ఓకే, వెరీ గుడ్. వెస్ట్ బెంగాల్కి 3 సైడ్స్ 3 కంట్రీస్ ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, వెరీ గుడ్. అరుణాచల్ ప్రదేశ్ ఏ కంట్రీస్తో ఉందని చూసుకోమ్మా. అరుణాచల్ ప్రదేశ్కి ఏముంది? భూటాన్ ఉంది సరిహద్దుగాను. భూటాన్తో పాటు ఎవరన్నా? చైనా. చైనాతో పాటు మరోవైపున ఎవరున్నారు? మయన్మార్. ఇంకా ఇలాగే ఏమైనా ఉందా? చైనా, మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్. ఇంకెవరైనా ఉన్నారు? లదక్, వెరీ గుడ్. లదక్ అనేది ఒక యూటీ. ఎవరెవరితో ఉంది లడక్ అనేది? ఆఫ్ఘనిస్తాన్తో, వెరీ గుడ్. ఆఫ్ఘనిస్తాను, లడక్కి ఒకవైపున ఎవరున్నారమ్మా? ఆఫ్ఘనిస్తాను, చైనా. చైనాతో పాటు ఇంకోళ్ళు ఎవరున్నారమ్మా? పాకిస్తాన్. అందుకే అన్నారు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బౌండరీస్ ఆఫ్ 3 కంట్రీస్ అండ్ ఏమున్నాయమ్మా? ఇంటర్నేషనల్ బౌండరీస్ ఫార్మ్డ్ 3 కంట్రీస్ అండ్. అంటే కొన్ని రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు 3 వైపుల అంతర్జాతీయ భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 2 కంట్రీస్తో మాత్రం ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేరింగ్ ఉన్నాయి. ఏమిటా 2 కంట్రీస్ చూసుకోండి. ఇక్కడ ఉన్న దీంట్లో 2 కంట్రీస్తో మాత్రమే ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేరింగ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? 3 కంట్రీస్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేరింగ్ ఉన్నాయి. 2 కంట్రీస్ అయితే అదే ఇమేజ్లు ఏమున్నాయి మనకి? వెరీ గుడ్. ఉత్తరాఖండ్ ఒకటి ఉంది. వెరీ గుడ్. ఉత్తరాఖండ్ ఏ కంట్రీస్తో షేరింగ్ ఉంది? చూడమ్మా, ఉత్తరాఖండ్కి ఒకవైపున ఇదంతా ఏ దేశం అండి? చైనా. మరోవైపున ఎవరున్నారు? నేపాల్. అంటే ఉత్తరాఖండ్ అనేది 2 కంట్రీస్తో షేరింగ్ ఉంది. ఎవరెవరితో షేరింగ్ ఉందంటే చైనా, చైనాతో పాటు ఇంకోటి ఎవరమ్మా? నేపాల్. అట్లా ఇంకొక స్టేట్స్ ఏమున్నాయి చూసుకోండి క్లియర్గా. ఇక్కడ అస్సాం, వెరీ గుడ్. అస్సాం కూడా మళ్ళీ 2 కంట్రీస్ అనండి. అస్సాం ఏ కంట్రీస్? 2 కంట్రీస్ చెప్పాలి. అస్సాం 2 కంట్రీస్ ఎవరు? బంగ్లాదేశ్తో పాటు ఎవరండి? భూటాన్. ఈ రెండింటితోనే ఇంటర్నేషనల్ షేరింగ్ ఉంది. ఇంకో స్టేట్ మిజోరం. మిజోరంకి ఒకవైపున ఎవరున్నారండి? మయన్మార్ ఉంది. మరోవైపున ఎవరున్నారు? బంగ్లాదేశ్ ఉంది. అంతే కదా. ఇది మిజోరానికి. ఇదంతా కూడా ఏ బార్డర్ అండి? బంగ్లాదేశ్ బార్డరు. ఇదంతా కూడా ఎవరి బార్డర్ అమ్మా? మిజోరం బార్డర్. సారీ, ఇక్కడ మయన్మార్ బార్డర్ అండి. అంటే మిజోరంకి 2 స్టేట్స్ షేరింగ్ ఉన్నాయి. అస్సాంకి మాత్రం
మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అస్సాంకి ఇదంతా కూడా ఎవరు బార్డర్ అన్నాం, భూటాన్ బార్డర్ ఇలా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఏ బార్డర్ అమ్మంటే ఇదంతా బంగ్లాదేశ్ బార్డర్ ఇలా ఉంది. బంగ్లాదేశ్ బార్డర్ అనేది ఇలా ఉంటుంది. అందుకే అస్సాం కూడా ఎన్ని స్టేట్స్తో షేరింగ్ ఉందంటే 2 స్టేట్స్ అని, సారీ 2 కంట్రీస్ అండ్ స్టేట్స్ కాదు. అంటే మనకి తెలియాలి ఖచ్చితంగా ఏ స్టేట్తో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీతో ఏ స్టేట్స్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్లో ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే భారతదేశం అనేది మనకి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్లో మనం క్లారిటీగా చూసుకుంటే అస్సాం అనేటువంటి రాష్ట్రం అటు భూటాన్తో సరిహద్దు ఉంటుంది, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉంది. మిజోరం ఒకవైపున ఎవరి బార్డర్లో ఉంటుంది, మయన్మార్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, బంగ్లాదేశ్తో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. బట్ అస్సాము 2 కంట్రీస్తోని, మిజోరం 2 కంట్రీస్తోని, ఉత్తరాఖండ్ మళ్ళీ ఏంటమ్మా ఒకవైపున చైనాతో బౌండరీ షేర్ చేసుకుంటుంది, నేపాల్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. బట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది 3 కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఏ కంట్రీస్, ఇటు మయన్మార్, ఇటు చైనా, ఇక్కడ భూటాన్. సిక్కిం కూడా 3 కంట్రీస్, నేపాల్, భూటాన్, చైనా. సిక్కింకి వెస్ట్ బెంగాల్కి కామన్ కంట్రీస్ 2 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కామన్ కంట్రీస్ 2 ఏంటమ్మా, నేపాల్ కామను, భూటాన్ కామన్. నేపాల్ అండ్ భూటాన్ అనేవి కామన్ అండి. అంటే ఇక్కడ ఉన్న నేపాల్ అనేటువంటి భూటాన్ అనే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నేపాల్ అండ్ భూటాన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కామన్ ఎవరితోని, ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ కానీ ఇక్కడ ఉన్న భూటాన్ కానీ ఎవరితో కామన్ అంటే సిక్కింకి కామను, వెస్ట్ బెంగాల్కి కామన్. చూసుకోండి ఇక్కడ సిక్కిం అనేది ఎన్ని స్టేట్స్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కలిగి ఉంది. సిక్కిం ఈజ్ ఓన్లీ ఇంటర్ స్టేట్ బౌండరీ విత్ ఓన్లీ ఒకే స్టేట్తో బౌండరీ ఉంటుందండి. హౌ మెనీ స్టేట్స్ అని, సిక్కింకి ఎన్ని రాష్ట్రాలతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉంది, ఎన్ని రాష్ట్రాలతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉందో చూసుకోండి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇలా ఉందమ్మా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ సపరేట్గా మీకు డయాగ్రామ్ వేస్తాను, కావాల్స్తే ఇక్కడ చూస్తాను, క్లియర్గా వేస్తాను చూడండి. ఇక్కడ ఇలా చూడండి, ఇది వెస్ట్ బెంగాల్, ఇదంతా వెస్ట్ బెంగాల్ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కనుక ఇక్కడ ఇదంతా కూడా మనకి వెస్ట్ బెంగాల్. అంటే సిక్కిం అనేది ఒక్క స్టేట్తో ఇంటర్ స్టేట్ బౌండరీ లైన్ ఉంది. ఎవరితో ఉందమ్మా, ఒక్క రాష్ట్రంతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. ఏ స్టేట్తో ఉందమ్మా, వెస్ట్ బెంగాల్తో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. అంటే ఇక్కడ సిక్కింకి ఇతర ఏ రాష్ట్రాలతో కానీ సంబంధం ఉందా అంటే లేదు. సిక్కింకి కేవలం వెస్ట్ బెంగాల్తోనే సరిహద్దు. అట్లాగే మరో రాష్ట్రం కూడా ఉంటుంది అలాగా, మేఘాలయ కూడా ఎవరితో సంబంధం ఉండదండి. మేఘాలయకి కూడా కేవలం ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉంటుంది. మేఘాలయ కూడా కేవలం ఏ రాష్ట్రం అమ్మా, అస్సాంతో మాత్రమే బౌండరీ ఉంటుంది. ఇక్కడున్న త్రిపురకి సంబంధం ఉండదు. త్రిపురకి మేఘాలయకి అసలుకి ఇంటర్ స్టేట్ బౌండరీ లైనే లేదు. కానీ మ్యాప్లో చూస్తే అందరికీ ఏం కన్ఫ్యూజన్ వస్తుంది, మేఘాలయ అటు అస్సాంతో పాటు ఏ రాష్ట్రానికి ఇంటర్ బౌండరీ లైన్ ఉంటుంది అనుకుంటాం, త్రిపురకి కూడా సరిహద్దు ఉంది అనుకుంటాం. ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూడమ్మా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ స్టేట్ మనకేంటి త్రిపుర, రిమైనింగ్ ఈ స్టేట్ ఏంటమ్మా మిజోరం. ఇదంతా కూడా మళ్ళీ అస్సాం కదా, మేఘాలయ ఈ విధంగా ఉంటుంది. ఇది మేఘాలయ స్టేట్. అంటే రిమైనింగ్ ఇక్కడతో మేఘాలయ ఎండ్ అవుతుందంటే ఇదంతా మళ్ళీ ఏ స్టేట్, ఇదంతా అస్సామే. అంటే ఇక్కడ అస్సాం అనే ల్యాండ్ ఉంది కానీ తప్ప మేఘాలయ రాష్ట్రానికి ఎటువంటి విధంగా ఏ విధంగా చూసినా కానీ ఏ రాష్ట్రం ఇంటర్నేషనల్ బౌండరీ ఇంటర్ స్టేట్గా రాదు. త్రిపుర ఇంటర్ స్టేట్ బౌండరీ లైన్ అనేది ఫాలో కాదు. ఎందుకు ఇక్కడ 3 వైపులా మళ్ళీ ఏ కంట్రీ వచ్చిందమ్మా, ఇటువైపున బంగ్లాదేశ్, ఇటువైపున బంగ్లాదేశ్, ఇటువైపున బంగ్లాదేశ్. 3 వైపులా బంగ్లాదేశ్ ఉంది. ఏ రాష్ట్రానికి, త్రిపురకి 3 వైపులా ఏ దేశం ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఒకవైపున మిజోరం, మరోవైపున అస్సాం. అంటే మ్యాప్ క్లారిటీకి రావాలి, ఓకేనా, అది మనకి చాలా క్లారిటీ రావాలి. అంటే మనకి ఇప్పుడు ఒకే రాష్ట్రం, ఒక రాష్ట్రంతో మాత్రమే సరిహద్దు కలిగినవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక రాష్ట్రం 3 కంట్రీస్తో షేరింగ్ ఉండేవైతే 3 కంట్రీస్తో పాటు ఏమున్నాయి, ఒక రాష్ట్రం లేదా 3 కంట్రీలతో సరిహద్దు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఒక యూనియన్ టెరిటరీ ఉంది, రెండోది ఏమున్నాయేమో 3 స్టేట్స్ ఉన్నాయి. యూటీ ఏంటి, లదాఖ్ ఎన్ని కంట్రీస్తో సరిహద్దు ఉంది, 3. అలాగే సిక్కిం ఎన్ని కంట్రీస్తో షేరింగ్ ఉంది, 3 కంట్రీస్.
అలాగే మనకి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎన్ని కంట్రీస్తో షేరింగ్ ఉంది? 3. వెస్ట్ బెంగాల్ కూడా ఎన్ని ఉందమ్మా? 3. బట్ యూకే ఎన్ని స్టేట్తో ఎన్ని కంట్రీ అమ్మా? 2. మిజోరం ఎన్ని కంట్రీస్? 2 అండి. అస్సాం ఎన్ని కంట్రీస్ అమ్మా? 2 కంట్రీస్. ఇవన్నీ కంట్రీస్. సిక్కిం, మేఘాలయ ఏంటి? స్టేట్స్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనెక్టింగ్ విత్ స్టేట్ అంటే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కూడా చూసుకుంటే మనం ద మ్యాక్సిమం అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా అంతర్జాతీయ సరిహద్దుల్ని కలిగి ఉంది అని అడిగితే మాత్రం భారతదేశం అనేది ఎక్కువగా ఏ రాష్ట్రం ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అనేది ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది అన్నాడు అనుకోని మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కనుక చూసుకుంటే మొత్తం పోయిందా? సో మన ఇక్కడ ఏ దేశం మన ఇక్కడ పాకిస్తాన్కి సరిహద్దు ఉన్నటువంటి స్టేట్స్ అయితే ఏం చెప్పాను? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటమ్మా జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఉండేటువంటి ఏ ప్రాంతం అమ్మ లదాఖ్ అని. ఇక్కడ ఉన్న దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని కంట్రీస్తో ఈ లడాక్ అనేది ఎన్ని కంట్రీస్తో సరిహద్దు ఉందంటే 3 కంట్రీస్ అని. ఇక్కడ ఉన్న స్టేట్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఏ స్టేట్ అమ్మ? బీహార్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేటు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ ఏ స్టేట్ అమ్మింది? ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ అయితే అన్నామన్నాం కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఈ స్టేట్ ఏంటమ్మ? త్రిపుర. ఇక్కడ ఉన్న స్టేటు మేఘాలయ. సో ఈ మధ్యలో ఉన్న స్టేట్ ఏంటమ్మ? అస్సాం. ఇప్పుడు మనం ఏం చెప్పాను? ఇక్కడ ఉన్న ఈ కంట్రీ నేమ్ అయితే నేపాల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి భూటాన్తో షేరింగ్ ఉన్న స్టేట్స్ మీకు చెప్పాను. ఏ స్టేట్స్? షార్ట్ కట్లు ఏమన్నాను? ఏమన్నాను? భాష అంటే అందులో ఏమేమి ఉన్నాయమ్మో? బి అంటే ఏంటి? బెంగాల్. ఏ అంటే అస్సాం అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్. ఎస్ అంటే ఏ రాష్ట్రం? సిక్కిం. అండ్ నేపాల్తో అయితే ఏం గుర్తుపెట్టుకోమన్నా? సుబ్బు అంటే ఏమొస్తాయమ్మ? సిక్కిం, ఉత్తరాఖండ్. బి అంటే 2 బీలు ఉన్నాయి. బెంగాల్ అనేది ఒక బి, బీహార్ అనేది ఒక బి, మరో యు అంటే ఏంటమ్మా? ఉత్తరప్రదేశ్ ఒకటి. అంటే ఎల్ఓషా అంటే ఏ కంట్రీతో వస్తాయమ్మా? ఎల్ఓషా అంటే ఎవరు వస్తారని ఇక్కడ ఉషా అని. అంటే ఎల్ అంటే ఏ రాష్ట్రం? లడక్. మరి యు అంటే ఉత్తరాఖండ్. అండ్ ఎస్ అంటే సిక్కిం. హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ అని. ఇవన్నీ ఎవరితో బార్డర్లో ఉన్నాయి? చైనాతో షేరింగ్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఒకే స్టేటు బట్ సరౌండింగ్ బై కంట్రీస్ 3 ఉండాలి. అంటే షేరింగ్ విత్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ 3 కంట్రీస్ అండి 1 స్టేట్. అలాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పాను? 3. యూటీస్ ఎన్ని ఉన్నాయి? 1. ఆ యూటీ నేమ్ ఏంటి? లదాఖ్ ఎన్ని కంట్రీస్తో షేరింగ్ ఉంది? 3. సిక్కిం కూడా ఎన్ని కంట్రీ? అందులో ఆ 3 కంట్రీస్ నేమ్స్ ఏంటి చెప్పండి? 3 కంట్రీస్ చెప్పాలి. ఆ 3 కంట్రీస్ సిక్కిము ఒక కంట్రీ. సిక్కిం ఏ కంట్రీతో బార్డర్లో ఉందండి? నేపాల్, భూటాన్, చైనా. నెక్స్ట్ 1 కంట్రీ అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని కంట్రీస్తో షేరింగ్ ఉంది? 3. ఏంటి ఆ 3 కంట్రీస్ ఏం చెప్పాలి? అరుణాచల్ ప్రదేశ్కి ఒకవైపున ఎవరు సరిహద్దు ఉన్నారు? మయన్మార్. మరోవైపున చైనా. ఈ బార్డర్ అంతా ఎవరమ్మా? భూటాన్. అట్లాగే వెస్ట్ బెంగాల్కి 3 కంట్రీస్ ఎవరు ఉన్నాయని? నేపాల్ కామను, భూటాన్ కామను. వెస్ట్ బెంగాల్ ఎవరు ఎక్స్ట్రా వస్తారా? బంగ్లా. సిక్కింకి వెస్ట్ బెంగాల్కి కామన్ కంట్రీస్ 2. ఏంటి కామను? నేపాల్, భూటాన్ కామను. బట్ ఇక్కడ ఏమొచ్చింది? బంగ్లాదేశ్. ఇక్కడ ఏమొచ్చింది? చైనా వచ్చింది.
2 కంట్రీస్ అయితే ఆల్రెడీ ఇదేం చెప్పారు, మిజోరం. మిజోరం ఒకవైపున ఎవరితో బౌండరీ ఉందామా, మయన్మార్. మరోవైపున బంగ్లాదేశ్. అస్సాం ఎవరితో షేరింగ్ ఉంది, భూటాన్. మరోవైపున ఎవరితో ఉంది, బంగ్లాదేశ్. ఉత్తరాఖండ్ ఎవరితో షేరింగ్ ఉందామా, చైనా. మరోవైపున ఎవరు, నేపాల్. ఓకేనా. కానీ ఇవన్నీ కంట్రీస్. కానీ మన ఇండియాలో ఒకే రాష్ట్రం, ఒక రాష్ట్రంతో మాత్రమే ఇంటర్ స్టేట్ బౌండరీస్ ఉంది. అంటే ఒకే రాష్ట్రం, ఒక రాష్ట్రంతో మాత్రం సరిహద్దు కలిగినవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంతోనే సరిహద్దు ఉందా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. క్లాక్ వైజ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రం సరిహద్దు ఉంది, తమిళనాడు సరిహద్దు ఉంది, కర్ణాటకతో బార్డర్ ఉన్నాం మనం, తెలంగాణతో మనకు సరిహద్దు ఉంది, ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంది, ఒడిస్సాతో సరిహద్దు ఉంది. ఇవన్నీ ల్యాండ్ క్లాక్ వైజ్గా. ఇటువైపున వెళ్తే బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ బౌండరీస్ ఉన్నాయి. మధ్య ఏ స్టేట్ మధ్యలో మనం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ బౌండరీస్ అంటే మ్యాక్సిమం ఎన్ని వచ్చాయమ్మా, ఆంధ్రప్రదేశ్ ఎన్ని స్టేట్ ఇంటర్ స్టేట్ ఉందంటే 5 స్టేట్స్. ఇది క్లాక్ వైజ్గా చూసుకుంటే 5 స్టేట్స్. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఒకవైపున ఏముందమ్మా, కోస్టల్ బౌండరీ ఉందేంటి, బే ఆఫ్ బెంగాల్ ఉంది. అట్లాగే సిక్కింకి అలాగేమైనా ఉన్నాయా, మనకి ఉన్నట్టుగా సిక్కింకి మరి వెస్ట్ బెంగాల్ కాకుండా ఇక్కడ ఏమైనా అస్సాంతో ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా, బౌండరీ ఉందా, లేదు. చాలా వరకు కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతారు. బీహార్ దగ్గర కన్ఫ్యూజన్ రాదు. ఏంటమ్మా, బీహార్ దగ్గర కన్ఫ్యూజన్ రాదు. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే సిక్కిం దగ్గర. ఎక్కడ వస్తుందమ్మా, ఈ యొక్క సిక్కింకి మనం చూసుకుంటే సిక్కింకి ఏమైనా ఈ యొక్క అస్సాంతో రిలేషన్ ఏమైనా ఉందా అంటే, బౌండరీ ఏమైనా ఉందంటే నో బౌండరీస్. సిక్కిం అనేది ఒక్క స్టేట్తోనే కనెక్షన్ ఉంటుంది. ఏ స్టేట్తో, వెస్ట్ బెంగాల్తోనే. అట్లాగే ఇక్కడ ఉన్న ఏ స్టేట్ అని చెప్పాను, మేఘాలయ కూడా ఒక స్టేట్తోనే కనెక్షన్ ఉంటుందండి. ఏ స్టేట్తోనండి, అస్సాంతో మాత్రం కనెక్షన్ ఉంటుంది. ఓకేనా. అది మనకు ఉన్నటువంటి బౌండరీస్. ఇవి అడుగుతున్నాం. ఓకేనా. పేపర్ అడుగు సార్ దగ్గర, మొన్న తీసుకొచ్చిన పేపర్ అడుగు. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చూసుకోండి. ఇప్పుడు ఇంకొక పాయింట్, పాకిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, గుజరాత్, రాజస్థాన్. మన యూపీఎస్సీ దాన్ని అడుగు. ఓకేనా. గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్. పాకిస్తాన్తో ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దుని పాల్పంచుకుంటున్న రాష్ట్రం రాజస్థాన్. పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజస్థాన్ ఈజ్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ షేర్డ్ బై కంట్రీ ఈజ్ పాకిస్తాన్. ఓకేనా. సో ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువగా ఏ స్టేట్ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేర్డ్ బై బంగ్లాదేశ్. సో వెస్ట్ బెంగాల్ స్టేట్ ఈజ్ ద షేర్డ్ బై లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ బై ఎవరితో ఎక్కువ షేర్ చేసుకున్న, షేర్డ్ బై బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో ఎక్కువగా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరున్నారంటే వెస్ట్ బెంగాల్ ఉంది. సరే, ఇక్కడ మయన్మార్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువగా ఏ రాష్ట్రం ఉంది అంటే మయన్మార్తో ఎక్కువగా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేర్డ్ బై ఎవరున్నారమ్మా, అరుణాచల్ ప్రదేశ్. భూటాన్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువగా ఏ స్టేట్ షేరింగ్ ఉందంటే అస్సాం. నేపాల్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఎవరు షేరింగ్ ఉన్నారంటే యూపీ. చైనాతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరు ఎక్కువ షేరింగ్ ఉన్నది అంటే లడక్ అని. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి కంట్రీకి కొన్ని రాష్ట్రాలు బౌండరీలో ఉన్నాయి, కానీ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అనేది పర్టికులర్గా ఏదో ఒక స్టేటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా ఎన్ని నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయని చెప్పిన, హౌ మెనీ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఇరుగు పొరుగు నుండి దేశాలని 7 ఉన్నాయి. అమ్మ, ఈ యారో మార్క్ అంటే అర్థం ఏంటంటే పాకిస్తాన్తో ఎక్కువగా రాజస్థాన్ సరిహద్దు కలిగి ఉందని అర్థం. ఇక్కడ ఈ యారో మార్క్ పెట్టానంటే అర్థం ఏంటం, లడక్ అనేది ఎక్కువగా ఎవరితో సరిహద్దు ఉంది, చైనాతో. ఇక్కడ ఇలా యారో మార్క్ పెట్టానంటే అర్థం ఏంటి, యూపీ ఎక్కువగా ఎవరితో షేరింగ్ ఉంది, నేపాల్. ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టానంటే అర్థం ఏంటమ్మా, అస్సాం అనేది భూటాన్తో ఎక్కువగా షేరింగ్ ఉందని అర్థం. ఇక్కడ ఉన్న నాగాలాండ్ అంటే ఇక్కడ మయన్మార్తో షేరింగ్ ఎక్కువ ఎవరు ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది ఎవరితో షేరింగ్ ఎక్కువ ఉందమ్మా, బంగ్లాదేశ్. ఓకేనా. మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. గ్రూప్ 2లో హార్డ్ వర్క్ చేస్తారంటే కష్టం. చెప్తున్నాను కదా, చాలా కాంపిటీషన్ ఉంది ఈసారికి. అలాని మీరు రెగ్యులర్గా చాలా షార్ట్, ఇంకా నా క్లాస్ ఎలా ఉన్నారు, ఒకసారి నాకు తెలిసి 2013 ఆ టైంలో ఒకసారి ఉండేవాళ్ళం, ఎకానమీ చెప్పేటప్పుడు. నేను హైదరాబాద్లో అప్పుడు ఉండేటప్పుడు. ఆయన అయితే మొత్తం
మొత్తం నోట్స్ మొత్తం యారోలే ఉంటాయి. యాడ చూసినా యారోలు అన్ని షార్ట్ కట్లే ఉంటాయి. ఆ నోట్స్ చూస్తే కొత్తగా వెళ్ళేటోళ్ళు క్లాస్ వినే వాళ్ళకి నోట్స్ చూసారనుకోండి ఎకానమీ ఫీజులు ఎగురుతాయి. కానీ ఆ క్లాస్ అంత షార్ట్ కట్లో ఉంటుంది. అంటే ఇంత ఎకానమీ కూడా చిన్న బుక్ ఉంటుంది ఆయన నోట్స్లో. ఇప్పుడు కూడా ఆయన ఒకే మాట అనేటోళ్ళు. నాకు తెలిసి ఆయనతో పాటు నేను వెళ్ళేటప్పుడు మాట అనేటోళ్ళు ఎప్పుడైతే స్మార్ట్ వర్క్, అదే మీకు చెప్పాను కాదు, ప్లాను స్మార్ట్ వర్క్. గ్రూప్ 2లో చాలా వరకు చూసుకోవాలి. క్రాస్ రోడ్లు ఉన్నోళ్ళు మన దగ్గర ఉండేటోళ్ళు, కానీ యాక్చువల్లీ ఆస్పిరెంట్ అనేవాళ్ళు ఎక్కువ సక్సెస్ ఎవరికి వస్తుంది. మొన్న పేపర్ వేరండి. మొన్న ప్రిలిమ్స్ పేపర్ ఈక్వల్ టు యూపీఎస్సీ లెవెల్లో ఉంది. మొన్న మెయిన్స్ పేపర్లో సాధారణంగా ఇచ్చారు లిబరల్గా, కొంత అటు 50-50 ఉంది. కానీ ఈసారికి అలా ఇవ్వడు. మన ఏపీఎస్టీ బిట్లు అని సింగిల్ లైన్ బిట్లు, అవి డైరెక్ట్ బిట్లు మన మెయిన్స్లో. ఈసారికి అలా ఉండదు. పేపర్ కొంచెం టఫ్గానే ఇస్తాడు. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్లోనే వస్తాడు. అందుకని మీరు ఎప్పుడైనా ఐడియాలజీ అలాగా, అందుకంటాను రాయటం కంటే ఎక్కువ వినండి. మన దగ్గర ఒక ప్రాబ్లం అయిపోయిందండి, నోట్స్ ఇవ్వాలి. అలవాటు చేస్తారు కదా, నేను 17 ఏళ్ళు బట్టి చూస్తాను కదా, ఈ నోట్స్ కావాలి. నోట్స్ 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 బోల్డ్ ఉన్నాయి సార్. ఎప్పుడు నోట్స్? ఒకప్పుడు 2010 ఆ టైంలో మెటీరియల్ సోర్స్ ఉండేది కాదు కనుక ఏముండేది, నోట్స్ కావాలి. ఇప్పుడు వద్దంటే బోల్డ్ మెటీరియల్ అండి, మనకి అవసరం లేదు. ఓకే ఏర్నే ఉన్నాయి, ఏంటి సార్ బోల్డ్ అండ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. కానీ కాన్సెప్ట్ అండి, ఆ నోట్స్లు అన్నీ అని ఒకే చోట ఉండవు. ఇప్పుడు లక్ష్మీకాంత్ పాలిటీ దొరికేస్తుంది, అలాగే రమణ రావు సార్ అని బోల్డ్ బుక్స్ ఉంటాయి. కానీ అక్కడ డయాగ్రామ్ అనేది విడిగా అర్థం కాదు కనుక ఆ డయాగ్రామ్ వేస్తాం. నేను చెప్పేది ఏముండదు, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే నా బాధ్యత. మళ్ళీ దాన్ని మీరు రాయొద్దు. కాకపోతే రాసుకోండి రన్నింగ్ నోట్స్. ఫస్ట్ వినండి మొదటి 2 సార్లు, తర్వాత రాయండి. ఎందుకంటే ఒకసారి వర్డ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ రీచ్ అవుతుంది. ఎందుకు నోట్స్ రాయమంటారో తెలుసా అని? నోట్స్ రాయాలి, నేను రాయొద్దని అన్నాండి. నోట్స్ పర్టికులర్గా రాయాలి. మన బ్రెయిన్కి మన హ్యాండ్కి కనెక్టివిటీ ఉంటుంది, అందుకే నోట్స్ రాయమంటారు. చదివేటప్పుడు కానీ ఎందుకు రాయమంటారు అంటే మన బ్రెయిన్కి మన చెప్పాను కదా, బ్రెయిన్లో 6 పార్ట్స్ ఉంటాయి, 6 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ పని ఏంటి? చదవడం, గుర్తుపెట్టుకోవడం, ఐడియాలజీని ఇవ్వడం ఒక పార్ట్ పని. అందువల్ల రాసేటప్పుడు చదువుకొని రాయమంటారు. కారణం అదండి, చిన్నప్పటి నుండి. ఇప్పుడు మన పరిస్థితిలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు స్పెయిన్ కూడా ఇప్పుడు ఏమిచ్చింది? మొన్నటి వరకు నెంబర్ ఆఫ్ టెక్నాలజీ అన్నది, ఇప్పుడు ఏం చేస్తుంది? అంత టెక్నాలజీ నమ్ముకున్న స్వీడన్ కంట్రీ ఏమైంది? పక్కన పెట్టి పిల్లల చేత ఏం చేస్తుంది? ప్రతిదీ రాయిస్తుందండి. కారణం ఏంటి? రాసి మన బ్రెయిన్కి మన హ్యాండ్కి కనెక్టివిటీ ఉంటుంది, అందుకే రాయాలంటారు. అందుకే రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు బ్రెయిన్ మ్యాక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సరే, మనకి ఇక్కడ ప్రతి కంట్రీ చూసుకుంటే ఓవరాల్గా ఈ 7 నైబరింగ్ కంట్రీస్, ఈ అంటే 7 దేశాలకు ఎన్ని రాష్ట్రాల సరిహద్దును షేర్ చేసుకుంటాయి అంటే ఎన్ని రాష్ట్రాలు? 16 రాష్ట్రాలు షేరింగ్ చేసుకుంటాం. ఓన్లీ 16 రాష్ట్రాలే కాకుండా ఎన్ని కంట్రీలు? 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 2019 అక్టోబర్ 31 తర్వాత యూటీగా మారి. అంతకు ముందు వరకు మాత్రం 16 రాష్ట్రాలు ఉండేవి కాదు. ఎన్ని రాష్ట్రాలు ఉండేవి? 17. ఇప్పుడు ఈ 17 బదులు మనకి ఏమొచ్చింది అంటే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి 16, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అవన్నీ మీకు చెప్పినవే, ఏ దేశంతో ఎవరెవరు షేరింగ్ ఉన్నాయి. పాకిస్తాన్తో ఒక 2 యూటీస్, ఒక 3 స్టేట్స్ ఉంటే వీటిలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఎవరున్నారంటే ఈ 5 ఎవరున్నారంటే రాజస్థాన్. ఇప్పుడు చైనాతో ఎల్ఓషా అనేటువంటి రాష్ట్రాలు ఉంటే వాటిలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఎవరు షేరింగ్ ఉన్నారండి? లడాక్ అని. నేపాల్తో సుబ్బు అనే స్టేట్స్ ఉంటే వీటిలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ నేపాల్కి ఎక్కువ ఏ స్టేట్ ఉంది? యూపీతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అనేది ఎక్కువ నేపాల్ కనెక్ట్ అయ్యింది. అట్లాగే భూటాన్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరు ఎక్కువ షేర్ చేసుకుంటున్నారు? అస్సాం. మయన్మార్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరు? మయన్మార్తో ఎవరున్నారమ్మా? అరుణాచల్ ప్రదేశ్. బంగ్లాదేశ్తో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరు? వెస్ట్ బెంగాల్. ఓకే, ఇవి ఓవరాల్గా. కానీ ఈ 16 రాష్ట్రాల్లో ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏంటి? ఓవరాల్గా 18. ఈ 18 స్టేట్స్ అండ్ యూటీస్లో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టేట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ షేరింగ్. స్మాలెస్ట్ లాంగెస్ట్ అయితే ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేరింగ్, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ షేరింగ్ ఎవరు ఉన్నారమ్మా? వెస్ట్ బెంగాల్. 2000 కిలోమీటర్స్ పైన ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉంది వెస్ట్ బెంగాల్. తక్కువ, కేవలం 200-300 కిలోమీటర్స్ దగ్గర షార్టెస్ట్ లేదా స్మాలెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టేట్ ఈజ్ నాగాలాండ్. ఓవరాల్గా కాదు, కంట్రీ వైడ్గా చెప్పాను. కంట్రీ వైడ్గా కాకుండా నేనేం చెప్పాను? 18
అంటే 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో చూస్తే ఈ 18 స్టేట్స్ అండ్ యూటీస్లో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ షేరింగ్ ఎవరున్నారు అంటే ఏ స్టేట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఉంది? వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంది. తక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఏ స్టేట్ ఉంది? నాగాలాండ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కేవలం 200 కిలోమీటర్స్ 205 210 ఉంటుంది. అది వెస్ట్ బెంగాల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ దాదాపుగా 2000 కిలోమీటర్స్ పైన ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రం అంతర్జాతీయ భూ సరిహద్దుని ఎక్కువగా కలిగి ఉంది అంటే వెస్ట్ బెంగాల్. ఏ రాష్ట్రం తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉందంటే నాగాలాండ్. ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టేట్ ఇన్ ఇండియా వెస్ట్ బెంగాల్. ద స్మాలెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టేట్ ఇన్ ఇండియా ఏ రాష్ట్రం అమ్మా? నాగాలాండ్. నేను ఇండివిజువల్గా చెప్పలేదు, ఓవరాల్గా చెప్పాను. ఇండివిజువల్గా మళ్ళీ ఏమొస్తుంది? బంగ్లాదేశ్తో ఇండివిజువల్గా ఏ స్టేట్ ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అమ్మ? బంగ్లాదేశ్తో ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ వెస్ట్ బెంగాల్. ఎక్కడైతే ఎవరున్నారమ్మ? అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడైతే స్టేట్? అస్సాం. ఎక్కడైతే స్టేట్? యూపీ. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న పాకిస్తాన్తో ఎవరున్నారు? రాజస్థాన్. చైనాతో ఇంటర్నేషన్ల్ బౌండరీ లైన్ లడక్. అంటే చైనాతో లడక్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, సిక్కిం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది. టెన్నింట్లో ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరితో ఉందంటే లడక్తో ఉంది. అదే దాని ఓకేనా? సరే, మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైందా లేదండి? సార్ స్పీడ్ అయినా చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, ఓకేనా? కొంచెం డ్రైగా ఉంటుంది జాగ్రఫీ, అదేళ్ళు కానీ ఏం కాదు, మనకి చాలా ఇంపార్టెంట్. మిగిలిన చెప్పాను కదండి, మిగిలిన పాలిటీలు, ఏపీ హిస్టరీలు, ఇండియన్ హిస్టరీ లాగా ఈ సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే అది వేరు, అవన్నీ కథలు ఉంటాయి. ఇక్కడ కథలు ఉండవండి, ఒకటే కాన్సెప్ట్లు ఉంటాయి, డ్రైగా ఉంటుంది. ఇక్కడ ముందు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంక ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి కథలు చెప్పాలని చాలా లాగ్ అయిపోద్ది, ఓకేనా? సరే, ఇప్పుడు ఇందులో మనకి ఎవరెవరితో డిస్ప్యూట్స్ ఉన్నాయో లేదని చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటిలో ఎవరితో డిస్ప్యూట్స్ ఉన్నాయంటే మనకి ఎవరితో ఉన్నాయమ్మా? ఒకటి పాకిస్తాన్తో వివాదం ఉంది, రెండోది ఎవరితో? చైనాతో. రిమైనింగ్ ఏ కంట్రీస్తో కూడా ఇంటర్నేషనల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ అనేవి లేవు, ప్రస్తుతానికి లేవు. ఒకప్పుడు ఉండేవి, ప్రస్తుతానికి లేవు. అంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి ఏం సార్ వివాదాలండి, గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు వీళ్ళతో మనకి ఏమైపోయిందండి, ఇది ఒక ఫ్రెండ్లీ కంట్రీ. అలాగే ఫ్రెండ్లీ అగ్రిమెంట్ కూడా ఉంది. ఎవరితో? భూటాన్ మాతో ఫ్రెండ్లీ అగ్రిమెంట్ 2009లో ఫ్రెండ్లీ అగ్రిమెంట్ చేసింది, 1949లో చేసింది, మళ్ళీ రివైవ్ చేసి 2009లో కూడా ఫ్రెండ్లీ అగ్రిమెంట్ చేశారు. గొడవలు ఎవరికి ఉండేవి? బంగ్లాదేశ్కి ఉండేవి అని చెప్పాను. కానీ అవి 2015 తర్వాత ఏమైనా వాళ్ళకి మనకున్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా క్లియర్ అయిపోయాయి. మనం ఒక ప్రాంతాన్ని లీజుకి ఇచ్చాము, తీసుకున్నాం. ఏ ప్రాంతాన్ని? 3 బిఘా. ఏ ప్రాంతాన్ని? 3 బిఘా. 3 బిఘా అనే ప్రాంతాన్ని 999 సంవత్సరాలకి మనం లీజుకి ఇచ్చాం. ఎవరికి లీజుకి ఇచ్చాం? బంగ్లాదేశ్కి లీజుకి ఇచ్చి రిటర్న్ మళ్ళీ మనం దాన్ని ఏం చేస్తాం? తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ గేట్వేలా ఒక ప్రాంతం ఉంటుంది అని చెప్పాను. ఏంటమ్మా గేట్వేలా? ద గేట్వే ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఏంటి? సిలిగురి. ఈశాన్య భారత రాష్ట్రాలకి ముఖద్వారం. ఖచ్చితంగా ఈసారికి ఈ బార్డర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వచ్చి అడుగుతాడు. ఎలక్షన్ జరిగాయి కదా మొన్న కేంద్రానికి. మెయిన్ సోర్స్ ఏంటి? అస్సాంకి ఎలక్షన్ జరిగినాయి, ఇక్కడున్న వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ జరిగినాయి, తమిళనాడుకి, తర్వాత పాండిచ్చేరికి, తర్వాత ఏంటమ్మా కేరళకి జరిగాయి కదా. నెక్స్ట్ స్పెల్ ఎవరు వస్తారు? మహారాష్ట్ర అండ్ యూపీ, వీళ్ళందరూ వస్తారు, బీహార్, ఇవన్నీ. అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ మీద అంతా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈ సిలిగురి కారిడార్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఇది ఎలా ఉంటుందంట? కోడి మెడ ఎలాంటి ఆకారం అయితే ఉంటుందో అలా సన్నగా ఉంటుంది కనుక దీనికి ఏమన్నారు? చికెన్ నెక్ అంట. చికెన్ నెక్ అని దేనికి గల నిక్ నేమ్ అంటే సిలిగురికి గల. ఇది డార్జిలింగ్లో ఒక ఏరియా అండి, ఓకేనా? మీకు మొన్న క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు చూడమ్మా, అస్సాం ఉందండి. అస్సాం సరౌండింగ్ బై స్టేట్స్ అంటే ఏమొస్తాయని? అస్సాం. ఇక్కడ ఇంటర్ స్టేట్స్ అనేది అస్సాంకి సరిహద్దు ఉన్న రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాలు వస్తాయి చూడండి, మీరు చూసుకో, ఆల్రెడీ చెప్పగలగాలి. వెరీ గుడ్. అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్ అండ్ మణిపూరు, మిజోరం, త్రిపుర, మేఘాలయ అండ్ వెస్ట్ బెంగాల్. సిక్కింకి అస్సాంకి సంబంధం ఉందా? నో రిలేషన్. అంటే ద మ్యాక్సిమం స్టేట్స్ షేరింగ్ విత్ అస్సాం అంటే ఎన్ని స్టేట్స్ అండి? 7. అస్సాం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దుంది? 7. అట్లాగే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్
షేర్డ్ బై అంటే ఏ స్టేట్ వస్తుంది? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎవరమ్మా? ఉత్తరప్రదేశ్కి ఓవరాల్గా ఎన్ని స్టేట్తో ఇంటర్ స్టేట్ ఉంది అంటే 8 స్టేట్స్ ఉంటుంది. అస్సాం కంటే మరొక రాష్ట్రం ఎక్కువే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్ బౌండరీ విత్ యూపీ అంటే 8 స్టేట్స్ వస్తాయి. ఎక్కువ రాష్ట్రాలతో ద మ్యాక్సిమం స్టేట్స్ షేర్ ఇంటర్ స్టేట్ బౌండరీ లైన్ ఈజ్ యూపీ అండి. 8 స్టేట్స్ అని అంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఉత్తరప్రదేశ్ అనేది ఎన్ని రాష్ట్రాలతో ఉంటుంది? ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్ బౌండరీస్ షేర్డ్ విత్ యూపీ ఎన్నమ్మా? 8 వస్తుంది. అంటే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఉంటుందమ్మంటే 8 స్టేట్స్తో ఉంటుంది. అదే మనకి 5 స్టేట్స్ అంటే 7 స్టేట్స్ అంటే ఏమొస్తుందమ్మా? అస్సాం అనేది 7 స్టేట్స్. అస్సామే కాదు, ఆ అస్సాంతో పోలిస్తే మరికొన్ని రాష్ట్రాలు కూడా మనకి 7 స్టేట్స్లో చూసుకుంటే అస్సాం ఎలా అయితే ఉందో అట్లాగే మనకి బార్డర్స్ విత్ 7 స్టేట్స్ అయితే అస్సాం ఒకటి వస్తుంది. అదేవిధంగా బార్డర్స్ విత్ 6 స్టేట్స్, బార్డర్స్ విత్ 6 స్టేట్స్ అంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక. బార్డర్స్ విత్ 8 స్టేట్స్ అంటే ఎవరు? యూపీ. 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం అండి యూపీ. 7 స్టేట్స్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఎవరు? అస్సాం. అస్సాంతో పాటు ఛత్తీస్గఢ్ ఈజ్ బార్డర్స్ విత్ 7 స్టేట్స్ అండ్ బార్డర్స్ విత్ 7 స్టేట్స్ ఏంటమ్మా? ఛత్తీస్గఢ్ అండ్ బార్డర్స్ విత్ 7 స్టేట్స్ అస్సాం. 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాల్లో అస్సాం ఒకటి, ఛత్తీస్గఢ్ అనేది ఒకటి వస్తుంది. బార్డర్స్ విత్ 6 స్టేట్స్ అంటే ఏం చెప్పాను? మహారాష్ట్ర అండ్ కర్ణాటక. బార్డర్స్ విత్ 5 స్టేట్స్ అయితే రాసుకోండి. బార్డర్స్ విత్ 5 స్టేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. బార్డర్స్ విత్ 5 స్టేట్స్ అండి. 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు, 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్. బార్డర్స్ విత్ 5 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది. మధ్యప్రదేశ్ 5 స్టేట్సే, వెస్ట్ బెంగాల్ 5 స్టేట్స్, రాజస్థాన్ 5 స్టేట్స్, జార్ఖండ్ 5 స్టేట్స్. నెక్స్ట్ బౌండరీస్ ఆర్ బార్డర్స్ విత్ 2 స్టేట్స్ అని. 2 స్టేట్స్తో మాత్రమే సరిహద్దు ఉన్న రాష్ట్రాలు 2 స్టేట్స్ అని. గోవా, కేరళ, ఉత్తరాఖండ్. గోవాకి, కేరళకి, ఉత్తరాఖండ్కి 2 స్టేట్సే బౌండరీ ఉంటాయి. గోవాకి, ఉత్తరాఖండ్కి, కేరళకి 2 స్టేట్సే ఉంటాయి. బౌండరీ విత్ 1 స్టేట్ అంటే మీరు చెప్పాలి. బౌండరీ విత్ ఓన్లీ 1 స్టేట్స్ అయితే సిక్కిం అండ్ వెస్ట్ మేఘాలయ. ఓకేనా? ఆ మాత్రం కొంచెం అప్పుడప్పుడు ఆన్సర్ ఇచ్చారు అనుకోండి, నాకు ఎనర్జీ వస్తుంది. ఓకేనా? అలాగా సిక్కిం అండ్ మేఘాలయ కేవలం ఏమవుతుందమ్మా? ఒక స్టేట్తో మాత్రం ఉంది. 2 స్టేట్స్ అయితే ఎవరెవరు ఉన్నారంటే గోవా అండ్ కేరళ, యూకే. 5 స్టేట్స్ అయితే 6 స్టేట్స్, 7 స్టేట్స్. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం స్టేట్స్ అంటే ఏ స్టేట్ వస్తుంది? ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. ఎన్ని స్టేట్స్తో ఉందమ్మా? 8 స్టేట్స్ అని. ఇది మనం మీకు యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఆన్సర్ చేస్తారా? ఒకసారి అమ్మ ఫార్వర్డ్ చేస్తాను, రాసుకున్నారా? ఓకేనా? ఫార్వర్డ్ చేస్తాను, మీరు చూసుకొని. చాలా క్వశ్చన్ మాత్రం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ స్టేట్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడని. చూడమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ స్టేట్స్. కిందన ఇండియన్ స్టేట్స్కి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు ఇచ్చాడు. ఆ స్టేట్స్ ఏమన్నాడు? ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అని అన్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇక్కడ 1 అని ఇచ్చాడు. అండ్ 1 తర్వాత అండ్ 2, 3 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడంటే ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ బౌండరీ. చూడమ్మా, ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ బౌండరీ విత్ highest number of
అదర్ ఇండియన్ స్టేట్స్ అని ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ ఆఫ్ బౌండరీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అదర్ ఇండియన్ స్టేట్స్ అండి. అంటే నెంబర్ అండ్ ఆఫ్, ఓకేనా. సెకండ్ స్టేట్మెంట్, రాజస్థాన్ షేర్స్ the longest international boundary line border among all Indian states. Okay na? Next one, Sikkim is the only state that shares its boundary with just one other Indian state. స్టేట్ అని ఇచ్చాడని ఇక్కడ సెలెక్ట్ ది ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. కిందన ఒక కోడ్ ఇచ్చాడు, దాని ఆన్సర్ చేయమన్నాడు. ఏ, బి, సి, డి అని ఓన్లీ వన్ అండ్ 2 and 3 only, and 2 and 3 only, 1, 3 and 2 only, 1, 2, 3 చూసుకోమా. 1, 2 and 3 ఓన్లీ 1 మాత్రమే తప్ప, లేదా 2 మరియు 3 తప్ప, లేదా 2 మరియు 3 సారీ ఇక్కడ 1 and 2 అండి. ఇక్కడ 1 and 2. 1 and 2 అండి. 2 and 3, 1, 2 and 3 ఓన్లీ అన్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు, ఉత్తరప్రదేశ్ అనేది ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్తో సరిహద్దు ఉందన్నాడు. వాడు ఏమన్నాడు, కరెక్ట్ ఆన్సర్ అన్నాడా, నాట్ కరెక్ట్ అన్నాడా? నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ రైటా రాంగ్ అని? రైట్. తర్వాత సెకండ్ ఏమన్నాడు, రాజస్థాన్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ బోర్డర్ అలాంగ్ ఆల్ ఇండియన్ స్టేట్. రాజస్థాన్ అనేది ఓవరాల్ గా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంది అన్నాడు. ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉందా? ఏ రాష్ట్రం ఎక్కువగా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఇక్కడ ఏ రాష్ట్రం వస్తుంది? వెస్ట్ బెంగాల్. అంటే ఇది రాంగా రైట్ అండి? రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ జస్ట్ వన్ అదర్ ఇండియన్ స్టేట్ అన్నాడు. రాంగా రైటా? రాంగా. ఎందువల్ల రాంగ్? సిక్కిం అనేది కేవలం ఒక్క రాష్ట్రంతో మాత్రం సరిహద్దు కలిగి ఉన్న ఒకే రాష్ట్రం అన్నాడు. ఇండియాలో ఉన్న ఒక్క రాష్ట్రమే ఉండాలంటది. చూడమ్మా, సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్, ఒకే రాష్ట్రం ఉందంట, దట్ షేర్స్ ఇట్ బౌండరీ విత్ జస్ట్ వన్ అదర్ ఇండియన్ స్టేట్ తో. ఒక అదర్ ఇండియన్ స్టేట్స్ తో కలిగి ఉన్న ఒక రాష్ట్రమే ఉందా? రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏంటివి? రెండు. ఏ రాష్ట్రం ఉంది? సిక్కిం తో పాటు ఏ రాష్ట్రం ఉందమ్మా? మేఘాలయ కూడా ఉంది. అంటే ఇది ఏమన్నాడు, జస్ట్ వన్ అదర్ ఇండియన్ స్టేట్ ఏమన్నా ఓన్లీ అన్నాడు. ఓన్లీ అని ఇవ్వకుండా ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇదేమవుద్ది? రైట్ ఆన్సరే ఇది. అప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏది రాంగ్ అమ్మా? 2, 3 కూడా రాంగ్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 3. ఇది ఓవరాల్ గా మనం చదివితే, లేదు డైరెక్ట్ గా పేపర్ చూసామనుకో, ఆ స్పీడ్ లో ఆ ఎగ్జామ్ ఆఫ్ మూడ్ లో ఇప్పుడు ఖచ్చితంగా ఏమనుకున్నాం తెలుసా అండి, ఇది రాజస్థాన్ షేర్షాన్, ఇది ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సరే అనుకుంటామండి, రాంగ్ ఆన్సర్ అనుకో. అంటే మనకి ఇప్పుడు ఆప్షన్ లో ఏం చూస్తాం మనం, 1 and 3 ఎక్కడైనా ఉంది అనుకున్న పొరపాటు ఆన్సర్ వెంటనే ఏం చేస్తాం, 1 and 3కి ఇస్తాం. అంటే కోచింగ్ చదివేటప్పుడు కూడా మొన్న యూపీఎస్సీలో జరిగిన ఎగ్జామ్ పేపర్లు ఇచ్చాడు, ఇది ఒక క్వశ్చన్. అంటే మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఎందుకు నేను అంత స్లోగా వెళ్తున్నానంటే, ఇంకా బోల్డ్ ఉంది, ఇంకా కోస్టల్ బౌండరీస్ ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తానండి. ఓకేనా. సో నిదానం ఎందుకు చెప్తాను, నిదాక మీకు మ్యాప్ వేస్తాను ఆల్రెడీ, అదే మ్యాప్ మళ్ళీ నేను ఇప్పుడు డ్రా చేస్తానంటే మీరే ఇప్పుడు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ లో
ఓవరాల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ యొక్క లెంత్ ఎంత అని చెప్పుకున్నామమ్మా 15,106 కిలో. ద టోటల్ లెంత్ ఆఫ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎంత 15,106. ఎన్ని నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి? 7. ఈ 7 కంట్రీస్ తో అటాచ్డ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 16. యూటీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ 7 కంట్రీస్ అంటే ఏమొస్తాయమ్మా? పాకిస్తాన్ షేర్డ్ బై స్టేట్స్ అంటే ఇండియన్ స్టేట్స్ ఏమేమి వస్తాయి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ ఇక్కడ ఏమొస్తుందా? జమ్మూ కాశ్మీర్, ఇక్కడ లదాఖ్. వీటిలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఏ కంట్రీ ఉంది? ఏ స్టేట్ ఉంది? రాజస్థాన్. ఓకేనా? సో ఇక్కడ చైనాతో షేర్డ్ బై అంటే ఎవరు వస్తారండి? చైనాతో కోడ్ గుర్తుపెట్టుకుంటే ఏమొస్తాం? ఉషా అంటే ఏ కండి? లదాఖ్. యు అంటే ఎర్స్టాం. ఉత్తరాఖండ్. ఎస్ అంటే సిక్కిము. హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఏ అంటే అన. వీటిలో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ లెంత్ ఎవరున్నా? లదాఖ్. ఓకే, నేపాల్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎవరున్నారంటే నేపాల్. చెప్పాలి మీరే. నేపాల్ ఎవరున్నారా? సుబ్బులో ఏమేమి స్టేట్స్ వస్తాయి? సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్ వెరీ గుడ్. బీహార్తో పాటు బెంగాల్తో పాటు ఉత్తరప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమని చెప్పాను? భాషా. ఏం చెప్పుకున్నాం? భాషా అంటే ఇదే కంట్రీ అమ్మ. ఇది భూటాన్. అంటే భాషలో ఏమేమి ఉన్నాయమ్మ? ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది, సిక్కిం ఒకటి ఉంది, అస్సాము అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇదైతే ఏమన్నాను? అన్నా మమ్మీ. ఏమన్నానమ్మా? అన్నా మమ్మీ. సో అన్నా మమ్మీ అంటే ఆ అంటే ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్. నా అంటే నాగాలాండ్. మా అంటే మణిపూర్. మీ అంటే మిజోరం. ఈ స్టేట్ ఏంటండి? త్రిపుర. ఈ ముక్క కేవలం ఒక స్టేట్ తోనే అటాచ్మెంట్ ఉంది. ఏ స్టేట్ అమ్మా? మేఘాలయ. ఇది అస్సాం. ఈ బార్డర్ అస్సాం. ఓకేనా? రిమైనింగ్ ఈ బార్డర్ అంతా ఒకే స్టేట్. ఏ స్టేట్ అమ్మా? వెస్ట్ బెంగాల్. అంటే బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఎవరు ఉన్నారంటే వెస్ట్ బెంగాల్. సో మయన్మార్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఎవరు ఉన్నారంటే అరుణాచల్. భూటాన్తో ఎక్కువ ఎవరు షేరింగ్ ఉన్నారంటే అస్సాం. నేపాల్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ యూపీ. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువ ఏకంటే వెస్ట్ బెంగాల్. తక్కువ ఎవరు ఉన్నారమ్మా? నాగాలాండ్ ఉన్నారు. ఓవరాల్ గా ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కంట్రీ. ఇప్పుడు నేను స్టేట్ అడగలేదు. ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కంట్రీ షేరింగ్ విత్ ఇండియా ఎవరున్నా? ఎక్కువ ఇండియా. బంగ్లా. సెకండ్ లాంగెస్ట్ అయితే చైనా. థర్డ్ వన్ ఎవరున్నారు? పాకిస్తాన్. ఫోర్త్ వన్ నేపాల్. ఫిఫ్త్ వన్ ఎవరున్నారు? మయన్మార్. సిక్స్త్ వన్ భూటాన్. లాస్ట్ లీస్ట్ ఫ్రాంటియర్ లైన్ ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్. లడక్ ఈజ్ బౌండరీస్ షేర్డ్ విత్ 3 కంట్రీస్ అని. వాట్ ఈస్ ద కంట్రీ నేమ్స్ అని? 3 దేశాలతో ఉన్నారు. ఎవరున్నారు? పాకిస్తాన్. వెరీ గుడ్. ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఎవరున్నాం? చైనా. అట్లాగే సిక్కిం షేర్డ్ విత్ 3 కంట్రీస్. ఎవరండి? భూటాన్ అండ్ నేపాల్ అండ్ ఎవరు? చైనా. వెస్ట్ బెంగాల్ అయితే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. అరుణాచల్ ప్రదేశ్, చైనా, మయన్మార్ అండ్ ఇంకోటి ఎవరమ్మా? భూటాన్. ఓకేనా? సో 2 స్టేట్స్ అయితే 2 కంట్రీస్ అయితే మిజోరం. ఎవరెవరితో మిజోరం షేరింగ్ ఉంది? మయన్మార్తో పాటు ఎవరున్నారు? బంగ్లాదేశ్. అస్సాం. భూటాన్తో పాటు ఎవరున్నారు? బంగ్లాదేశ్. ఉత్తరాఖండ్. చైనాతో పాటు ఎవరున్నారు? నేపాల్. ఇవి కంట్రీస్ లో. స్టేట్స్ అయితే మనకి ఒక స్టేట్ అయితే ఎవరికి? సిక్కిం ఓన్లీ షేరింగ్ విత్ 1 ఇండియన్ స్టేట్ అండి. ఏంటి? వెస్ట్ బెంగాల్. అండ్ మేఘాలయ ఓన్లీ షేరింగ్ విత్ 1 స్టేట్ అండి. ఏ స్టేట్? అస్సాం. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయితే ఏ స్టేట్ వస్తుంది? ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూపీ. 7 కంట్రీ బార్డర్స్ విత్ 7 కంట్రీ స్టేట్స్ అంటే అస్సాం అండ్ ఛత్తీస్గఢ్. 6 కంట్రీస్, 4 కంట్రీస్, 7. ఓకేనా? సో ఇందులో మనకి బౌండరీస్ లో వీటిలో గొడవలు ఇద్దరికే ఉన్నాయని చెప్పాను. ఎవరికమ్మా? ఒకటి పాకిస్తాన్కి, రెండోది ఎవరికి ఉన్నాయి? చైనాకు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి ఎవరితో ఉన్నాయి? ఇక్కడ పాకిస్తాన్తో ఉన్నాయి. 2 ఎవరితో ఉన్నాయా? చైనాతో ఉన్నాయి. ఆ గొడవలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను ఇప్పుడు మరి చెప్పాను. నాకు పరిధి తెలుసు కంటిన్యూస్గా అండి. ఓకేనా? అయితే మళ్ళీ ఒకసారి మార్నింగ్ చెప్పిన దగ్గర నుంచి మీకు రివిజన్ చేస్తాను. ఒక 10 నిమిషాలు రివిజన్ చేస్తాను సార్. మీరు ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ మీకు ఎలా ఇస్తున్నాడో చూసాం. ఓకేనా? సార్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్లో డిస్ప్యూట్స్లో ఆల్రెడీ ద గేట్వే ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని దేని పిలుస్తారాము? సిలిగురి. దేని పిలుస్తారు? సిలిగురి. ఈశాన్య భారతదేశానికి ఇది ముఖద్వారం అంటారు. ఇది ఏ ఆకారంలో ఉంటుంది అని చెప్పాను? చికెన్ నెక్, కోడి మెడ ఆకారంలో ఉంటుంది అని చెప్పాను. ఓకేనా? సరే, మార్నింగ్ నుంచి చెప్పిన క్లాస్లో ఒకసారి నేను డిస్కస్ చేస్తాను, చూసుకోండి. ఆల్రెడీ మనం లాటిట్యూడ్స్ అంటే ఏం చెప్పుకున్నాం. సో లాంగిట్యూడ్స్ అంటే అని చెప్పాను. వాట్ ఈస్ ద లాటిట్యూడ్స్ అంటే భూమికి అడ్డంగా గీబడిన ఊహారేఖలు ఏమన్నారు? అక్షాంశాలు. ప్యారలల్ లైన్స్ ఇస్ కాల్ లాటిట్యూడ్స్ అండి. స్ట్రైట్ లైన్స్ ఇస్ కాల్ లాంగిట్యూడ్. ఇది ఏ లైన్ అమ్మ? ఇది 0 డిగ్రీసా 1 డిగ్రీనా?
0 degrees లాటిట్యూడ్ ఆర్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్. ఇంకొక నేమ్ ఏంటి, ఏం చెప్తారు దీనికి, భూమధ్య రేఖ. ఇది ఇంకో మరో పేరేంటమ్మా, భూమధ్య రేఖ. ఈ లైన్ భూమిని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది, 2. ఏంటమ్మా, ఒకటి నార్త్ సదరన్. దీనికి హెమిస్ఫియర్ అన్నారు, దీన్ని నార్త్ హెమిస్ఫియర్, దీన్ని ఏమన్నారు, సదరన్ హెమి. మరి ఇది ఏ లైన్ అమ్మ, ఇది 0 degrees లాటిట్యూడా లాంగిట్యూడా, లాంగిట్యూడ్. ఇది భూమిని ఎన్ని భాగాలు, నిలువుగా ఎన్ని భాగాలుగా విభజిస్తుంది, 2 అండి. దీనికి ఈస్ట్ వైపు అందుకొని దీన్ని ఏమన్నారు, ఈస్టర్న్ హెమిస్ఫియర్, దీన్ని ఏమన్నారు, వెస్టర్న్ హెమిస్ఫియర్ అన్న. దీనికి ఇంకొక పేరు, ఏం పేరు పెట్టాను, గ్రీన్విచ్ మీన్ టైం అన్న, జిఎంటి లైన్ అన్నారు. లేదా ఇంకో పేరు ఏమన్నాడు, మెరిడియన్ లైన్స్, మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలు అనేవి సర్కిల్సా, ఆఫ్ సర్కిల్సా, సెమీ సర్కిలా, సర్కిలా, సెమీ సర్కిల్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఈజ్ 111.3 or 5 kilometers అన్నారు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లాటిట్యూడ్స్ అంటే 111 kilometers. అండ్ టోటల్ లాటిట్యూడ్స్ ఈజ్ 181, total longitudes is 360. Each 1 degree equal to 1 latitude, each 1 degree equal to 1 longitude. ఒక డిగ్రీ అనేది ఒక అక్షాంశానికి సమానం అని చెప్పొచ్చు, అంటే చదివేటప్పుడు అక్షాంశాలుగా అయినా చదవచ్చు. 181 డిగ్రీలు అన్నా 181 లాటిట్యూడ్స్ అన్నా ఒక్కటే, దాని అర్థం. ఇలా 360 లాంగిట్యూడ్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని, అంటే ఈచ్ 1 డిగ్రీ ఈక్వల్ టు 1 లాంగిట్యూడ్. అంటే ఒక చదివేటప్పుడు మనం ఒక డిగ్రీగానైనా చదవచ్చు, లేదా ఒక లాంగిట్యూడ్ గానైనా చదవచ్చు అని, ఓకేనా. దీని ప్రకారం ఇంటర్నేషనల్ టైం లైన్ ఏమవుతుంది, ఈ రెండింటిలో ఏది ఇంటర్నేషనల్ టైం లైను, ఏది ఇంటర్నేషనల్ డేట్ లైన్. డేట్ లైన్ ఏది, ఇది డేట్ లైనా, ఇది డేట్ లైనా, ఏ లైన్ అండి, 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్, ఇది డేట్ లైనా, లేదా 0 degrees లాంగిట్యూడ్, ఇది డేట్ లైనా, ఏది డేట్ లైన్, 180, ఇది డేట్ లైను. ఇది ఏంటమ్మా, టైం లైన్. ఇది ఇండియాకా, వరల్డ్కా, వరల్డ్. త్రూ అవుట్ వరల్డ్ కి టైం లైన్ ఇది, త్రూ అవుట్ వరల్డ్ కి ఇది డేట్ లైన్ ఇది. అంటే ఇటువైపున కనుక సూర్యుడు తూర్పు నుంటే డేట్ ఏమవుతుంది, వెస్ట్కి వెళ్ళేటప్పుడు ఒక డేని కలపాలా, మైనస్ చేయాలా, మైనస్ చేయాలి. ఈస్ట్కి వస్తే ఏం చేయాలి, ప్లస్. దీని నుంచి ఈస్ట్కి వెళ్తే టైం ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ప్లస్. టైంని ఇప్పుడు టైంని ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్తే టైం ఏం చేయాలి, ప్లస్సా మైనసా, ప్లస్. అదే వెస్ట్కి వెళ్తే ఏం చేయాలి, మైనస్. డేట్లోనైనా మైనసే, టైంలోనైనా వెస్ట్కి వెళ్తే మైనసే, ఈస్ట్కి వస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. దీనికి ఏమన్నారు, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇట్ ఫ్లోస్ త్రూ ది సమ్ స్టేట్స్ అండ్ సమ్ ఓషన్స్, సమ్ ఛానల్స్ కూడా చెప్తాను మీకు. ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఇట్ ఫ్లోస్ త్రూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, ఐ మీన్ గ్రీన్విచ్ మీన్ టైం. దానికి 0 degrees మెరిడియన్ లైన్ కూడా అంటారు, మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలకి మరొక పేరు మధ్యాహ్న రేఖలని కూడా పిలవచ్చు. మెరిడియన్ లైన్స్ అన్నా, లాంగిట్యూడ్స్ అన్నా ఒక్కటే. సరే, మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ మెరిడియన్ లైన్ అయినటువంటి లేదా 0 degrees లాంగిట్యూడ్ అనేది ఇట్ ఫ్లోస్ త్రూ ది కొన్ని ఓషన్స్ చెప్పాను, చెప్తారా? ఓషన్స్ నేమ్ ఏంటి? అట్లాంటిక్ ఓషన్, అంటార్కిటికా కాంటినెంట్, ఇంకా స్ట్రైట్ లైన్. ఇంగ్లీష్ ఛానల్, వెరీ గుడ్. స్ట్రైట్ లైన్ ఫ్రాన్స్ కంట్రీ. కొన్ని దేశాలు ఏం చెప్పండి, ఫ్రాన్సు, స్పెయిన్ చెప్పాలి, ఇంకా బుర్కినో ఫెస్టో, నెక్స్ట్ అల్జీరియా. అంటే మళ్ళీ మీరు రివిజన్ చేయాలి, రివిజన్ చేయకపోతే గుర్తుండే, ఓకేనా. అల్జీరియా, ఇంకా టోగా, ఘనా. ఈ దేశాలతో పాటు ఒక స్ట్రైట్ లైన్ నేను చెప్పాను. ఆ స్ట్రైట్ లైన్ అనేది మనకి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక దేశం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్, ఇదే మనకి మొరాకో అండి. ఏ దేశం అండి ఇది? మొరాకో, ఓకేనా. ఇక్కడ మొరాకో ఉంటుంది, ఈ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇదంతా పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇవన్నీ యూరప్ ఖండాలు. ఇది ఏ సీ అన్నం, ఇది మధ్యధరా సముద్రం అండి, మెడిటరేనియన్ సీ. ఇక్కడ ఉన్నటువంటి సీ ఏంటమ్మా, అట్లాంటిక్ సీ, అట్లాంటిక్ ఓషన్ అండి. ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇది మధ్యధరా సముద్రం అండి. ఈ మధ్యధరా సముద్రానికి, అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్య ఒక నేరో ఆఫ్ స్ట్రైట్ లైన్, అంటే నేరో ఆఫ్ వాటర్ బాడీ ఉంది. ఆ నేరో ఆఫ్ వాటర్ బాడీ పేరే ఏ స్ట్రైట్ లైన్ అంటారు? జిబ్రాల్టర్ స్ట్రైట్ లైన్. జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ అంటే సన్నగా ఉన్న ఒక జలభాగం అండి. ఇప్పుడు మీరు ఒక మెడిటరేనియన్ సీ అనుకోండి, ఐ మీన్ మీరు ఒక యూరప్ కాంటినెంట్ అనుకోండి, మీరు ఆఫ్రికా కాంటినెంట్ అనుకోండి, మధ్యలో గ్యాప్ ఉందా? ఆ గ్యాపే ఎలా ఉంది? వెడల్పుగా ఉందా, సన్నగా ఉందా? సన్నగా. అది వాటర్ బాడీ అయి ఉంటే దాన్ని ఏమంటారు? స్ట్రైట్ లైన్స్. అది ల్యాండ్ బాడీ అయి ఉంటే
ల్యాండ్ బాడీ అయి ఉంటే ఏమో ఇస్తమస్ వస్తుంది, అంటే అండి భూసంధి అంటారు. జలభాగం ఉంది కనుక జలసంధి, భూభాగం ఉంటే భూసంధి. ఇప్పుడు ఈ జలభాగం ఏం చేస్తుంది, అటువైపు నుండి ఏ ఓషన్ని, అట్లాంటిక్ ఓషన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏసీని, మెటీరియన్ సీని ఏం చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. ఏ స్ట్రైట్ లైన్ కనెక్ట్ చేస్తుంది, జిబ్రాల్టర్ స్ట్రైట్ లైన్. జిబ్రాల్టర్ అనే జలసంధి అక్కడ ఉన్నటువంటి ఏంటమ్మా అట్లాంటిక్ మహాసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని ఏం చేస్తుంది, కనెక్ట్ చేసి ఏ కాంటినెంట్స్ ని వేరు చేస్తుంది, ద సపరేషన్ బై దేన్ని వేరు చేస్తుంది, వేటిని, యూరప్ కాంటినెంట్ ని ఆఫ్రికన్ కాంటినెంట్ ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది. రెండింటిని ఏం చేస్తుంది, జాయింట్ చేస్తుంది. వేటిని జాయింట్ చేస్తుంది, అట్లాంటిక్ ఓషన్ ని అండ్ మెడిటరేనియన్ సీని జాయింట్ చేస్తుంది. యూరప్ ని అండ్ ఆస్ట్రేలియా ఏం చేస్తుంది, యూరప్ ని అండ్ ఆఫ్రికాని ఏం చేస్తుందమ్మా, సపరేట్ చేస్తుంది. మరి ఈ స్ట్రైట్ లైన్ గుండా మీకు చెప్పాను కదా, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇలా వెళ్తుంది. టైం లైనా డేట్ లైనా, టైం లైన్ ఇలా వెళ్ళేటప్పుడు ఏ స్ట్రైట్ లైన్ టచ్ అవుతుందమ్మా, జిబ్రాల్టర్ స్ట్రైట్ లైన్ తో పాటు ఇక్కడ ఏంటి, మొరాకో దేశాన్ని కూడా టచ్ చేస్తుంది. మనందరికీ ఆరిజిన్ పాయింట్, మనందరి యొక్క మొదటి జననం ఎక్కడంటే మొరాకో, ఫస్ట్ ప్లేస్. ఈ రోజు ప్రపంచంలో ఉన్న 800 మంది జనాభాకి ఆరిజిన్ ప్లేస్ మొరాకో. అంటే మానవుడి యొక్క అంటే ప్రపంచంలో మొరాకో నుంచే వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న డిఎన్ఏ బట్టి, మనలో ఉన్న డిఎన్ఏ బట్టి చెప్తారు. అంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది జనాభాకి ఆరిజిన్, బర్త్ ప్లేస్ ఎక్కడైతే రీజియన్ నుండి స్టార్ట్ అయ్యి జీవం పరిణామం అక్కడి నుండే జరిగిందని చెప్తారు. ఓకేనా. సో ఇవన్నీ వేరే విషయం. ఇక్కడ మనం చూసుకుంటే మన ఇండియా ఈజ్ ఎక్స్టెండ్ లాటిట్యూడ్నల్ గా ఎలా ఎక్స్టెండ్ అయింది మీరు చెప్పాలి. ఇండియా ఈజ్ ఎక్స్టెండెడ్ బై లాటిట్యూడ్నల్ గా చెప్పమ్మా. అక్షాంశాల పరంగా భారతదేశం ఎలా ఉంది చెప్పాలి. 4 minutes నుండి స్టార్ట్ అయ్యి ఏ లాటిట్యూడ్, నార్త్ సౌత్, నార్త్ ఎక్కడ 6 minutes నార్త్ లాటిట్యూడ్ ఫ్రమ్ ఏ హెమిస్ఫియర్, నార్థన్ హెమిస్ఫియర్. లాంగిట్యూడ్నల్ గా అయితే ఎలా అండి 68 టు ఎక్కడ 97. ఓకేనా. వీటిలో మిడ్ పాయింట్ ఏమొస్తుంది, లాటిట్యూడ్ లో మిడ్ పాయింట్ అంటే ఏమొస్తుందమ్మా చెప్పాలి. లాటిట్యూడ్ లో మిడ్ పాయింట్ అంటే ఏమొస్తుంది, 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 డిగ్రీల కర్కట రేఖ. కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది, 8 రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. అది అవుతుందమ్మా 82.5 డిగ్రీలు. ఏ రేఖాంశం ఇది, తూర్పు రేఖాంశం. ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది, 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్. ఆ 5 స్టేట్స్ ఏంటండి, యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒక యూటీ నేమేండి యానా. ఓకేనా. ఈ 8 స్టేట్స్ కి మీకు కోడ్ చెప్పాను, నేను చెప్పాను రాచగుమా జాపత్రిమి. ఏం చెప్పానమ్మా, రాచగుమా జాపత్రిమి. రాచగుమా జాపత్రిమిలో రా అంటే ఏ స్టేట్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. 3 అంటే ఏ రాష్ట్రం, త్రిపుర. ఎం అంటే ఏ రాష్ట్రం, మిజోరం. ఈ రెండింటిలో త్రిపుర ఏది, మిజోరం అండి. ఈ స్టేట్ ఏంటా మీది, ఈ స్టేట్ ఏంటి మిజోరం, ఈ స్టేట్ త్రిపుర. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ మణిపూర్, పైన స్టేట్ నాగాలాండ్, ఇక్కడ ఉన్న స్టేట్ అరుణాచల్ ప్రదేశ్, ఈ మిడిల్ లో ఉన్న స్టేట్ అస్సాం. ఈ స్టేట్ ఏంటం సిక్కిం. ఇక్కడ ఏ స్టేట్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏంటి బీహార్. తర్వాత యూపీ వచ్చిన తర్వాత ఏ స్టేట్, ఉత్తరాఖండ్. తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ లడక్, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఏ స్టేట్, పంజాబ్. తర్వాత రాజస్థాన్ అండ్ ఏ స్టేట్, గుజరాత్. ఇక్కడ ఏ స్టేట్ తో షేరింగ్ ఉన్నాయమ్మా ఇవి, పాకిస్తాన్. ఇక్కడ ఏ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్. ఈ పైన చైనా. ఇక్కడంటే ఏంటమ్మా నేపాల్. ఇక్కడైతే భూటాన్. ఇది మయన్మార్. ఇక్కడ బంగ్లాదేశ్ అని. ఓకేనా. దాని టోటల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అయితే ఎన్ని డిగ్రీ లాటిట్యూడ్ 22 అనా 23నా 22 ఉందని చెప్పాను. సన్నగా ఎలా ఉన్నటువంటి, ఇలా ఉంటుంది కదా సన్నగా ఎలా ఉండేటువంటి ఒక ల్యాండ్స్ ఉంటాయి కదా. ఏ ప్రాంతం అమ్మ ఇది, సార్ క్రీక్ అని. ఏంటమ్మా సార్ క్రీక్. ఏ స్టేట్ లో ఉంటుంది సార్ క్రీక్ అనేది, గుజరాత్ కి. ఏ దేశానికి, పాకిస్తాన్. ఆ రెండింటిని ప్యారలల్ లైన్ చెప్పాలి. మీకు ఇవన్నీ చెప్పినవే కదా. 24 డిగ్రీల ప్యారలల్ లైన్ అనేది వేరు చేస్తుంది. ఎక్కడ ఉందని, ఇక్కడ పాకిస్తాన్ కి, ఇండియాకి. ఓకేనా. ఇందులో సిక్కిం కి ఒకే ఒక స్టేట్ సెంట్రల్ లో ఉందన్న. ఏ స్టేట్ అమ్మా, వెస్ట్ బెంగాల్. మేఘాలయకి ఒక స్టేట్ ఉంది, ఏ స్టేట్, అస్సాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనెక్టివిటీ అస్సాం అంటే ఎన్ని స్టేట్స్ వస్తాయని, స్టేట్ బోర్డర్ విత్ షేరింగ్ హౌ మెనీ స్టేట్స్ అని, 6 5 4 7 was sharing with 8 and
సిక్కిం ఈజ్ ఓన్లీ షేరింగ్ విత్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ 1. ఏ స్టేట్ అని? వెస్ట్ బెంగాల్. మేఘాలయ అయితే అస్సాం. ఓకేనా? సరే, మనకి లాటిట్యూడినల్ గా చెప్పుకున్నాం, లాంగ్. ఈ రెండు ఒక చోట మీట్ అవుతున్నాయా లేదా? ఎన్ని? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ మరియు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం రెండు ఎక్కడ క్రాస్ అవుతాయి? ఛత్తీస్గఢ్ లో ఎక్కడమ్మా? బై కంఠపూర్ విలేజ్ అని. ఎక్కడని? నేషనల్ డిజాస్టర్ చెప్పండి. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ఎప్పుడు చేస్తారు? 2005. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వెరీ గుడ్. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకి చైర్మన్ ఎవరు ఉంటారని చెప్పి? పిఎం. అది ఎన్డీఆర్ఎఫ్ కి చైర్మన్ ఎవరు ఉంటారు? వెరీ గుడ్. ఎన్డీఆర్ఎఫ్ కి చైర్మన్ హోమ్ మినిస్టర్. ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడు ఫామ్ చేస్తారు? 2006. ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దులు కాపలా కాసే ఆర్గనైజేషన్ ఎవరు? బిఎస్ఎఫ్. ఇక్కడ కాసే వాళ్ళు ఎవరు? బిఎస్ఎఫ్. ఇక్కడ కాపలా కాసే వాళ్ళు ఎవరు? ఐటీబీపీ. ఎవరుంటారమ్మా? ఐటీబీపీ. ఈ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎస్ఎస్బి ఉంటుంది. అదే వేరే విషయం. ఓవరాల్ గా మొత్తానికి మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ అయితే పిఎం అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ చైర్మన్ అయితే 2004 డిసెంబర్ వచ్చిన సునామీ వల్ల ఇందిరా పాయింట్ అనే భూభాగం సముద్రంలో కొట్టుకుపోయింది కదా. అయితే ఈ సునామీలు రావడానికి గల కారణం ఏంటి? కాజ్డ్ బై ఏంటమ్మా? సునామీలు రావడానికి గల కారణం ఏంటి? ద మూమెంట్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ అండి. భూమి కింద భాగాన కదలికల వల్ల వస్తాయా? పై భాగాన? కింద భాగాన. బిలో ద ఎర్త్ సర్ఫేస్ లో టెక్టోనిక్ ప్లేట్స్ కదలడం వల్ల వచ్చేదే సునామీ. వాట్ ఈస్ ద? ఇట్ ఈస్ derived from tsunami is the which language? And tsunami, it is derived from Japanese. disaster ఏంటమ్మా? డిసాస్టర్ అనేది డిజాస్టర్ ఈజ్ ద ఫ్రెంచ్ వర్డ్. ఏ వర్డ్ అమ్మా? ఫ్రెంచ్ వర్డ్ అండి. విపత్తులు మొత్తం ఎన్ని రకాల విపత్తులు గుర్తించారు ఇప్పటి వరకు? 33 రకాలు విపత్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. సునామీ అంటే ఏం చెప్పాను? సు అంటే ఏంటండి? అలలు లేదా వేవ్స్. నామీ అంటే ఏంటమ్మా? కోస్టల్. ద కోస్టల్ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఏంటి? సునామీ. ఏదైనా ఒక దీన్ని విపత్తుని గుర్తించాలంటే అయితే ఏం జరగాలి? ఆస్తి నష్టమైనా జరగాలి, ప్రాణ నష్టమైనా జరగాలి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి ఉండే దాన్ని ఏమంటారు? విపత్తు అని పిలుస్తారు. ఓకేనా? సరే, మనకి నైబరింగ్ కంట్రీస్ కావచ్చు, ఓవరాల్ గా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ యొక్క లెంత్ ఎంత ఉందమ్మా? ద టోటల్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఈజ్ 15,200 ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఈ 7 కంట్రీలో ఏది ఎక్కువ ఉందండి? బంగ్లాదేశ్ తర్వాత ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ చైనా తర్వాత పాకిస్తాన్. లీస్ట్ ఫ్రాంటియర్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి.